నా యేసయ్యా నా స్తుతికి పాత్రుడా, నా ఆరాధనా నా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు చప్పట్లు. యేసయ్యా 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 నా యేసయ్యా, నీవే నీవే నా ఆరాధనా, 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 నీవే నీవే నా ఆరాధనా. యేసయ్యా ఓ యాందరి నామా షదరలా బారి బారాబా, నా యేసయ్యా నా యేసయ్యా నా అభిషేకమా, నా యేసయ్యా యేసయ్యా. హోలా షదరలా బారి బారాబాదురలా బా. చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు మా మధ్య నిలిచి ఉన్నందుకే వందనాలు. నీ రక్తముతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి యొక్క ప్రశస్తమైన మహిమను మాతో ఉంచండి. ఆదియు అంతము మీరే నడిపించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ మొదటి రోజున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు నేను 1,00,000 మంది దేవదూతలు విడుదల చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో వాతావరణం మీ స్వాధీనంలో ఉంచబడును గాక. ప్రతి అల్లరి యేసు నామములో లయమైపోవును గాక. దేవుని భయాన్ని విడుదల చేస్తున్నాను, వాక్ శక్తిని విడుదల చేస్తున్నాను, దేవుని ప్రశస్తమైన మహిమను విడుదల చేస్తున్నాను. ఎందుకంటే దావీదు కీర్తన 119:35 వచనంలో నీ వాక్యము వెల్లడితోడనే అక్కడ వెలుగు కలుగునని రాయబడింది. ఈ రాత్రి నీ వాక్యము వెల్లడితోడుగా వెలుగును, ఆశీర్వాదాన్ని, సమృద్ధి జీవం దయచేయమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ప్లీజ్ బి సీటెడ్. ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సంఘాలకు, స్థానిక సంఘానికి, విశ్వాసులకు, పరిశుద్ధులకు ప్రత్యేకంగా నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంత బాగున్నారా? బాగున్నా అని చెప్తున్నారు. ఇలా ఇలా ఇలా. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి యవనస్తులైతే కొంచెం కష్టపడతారు అనుకోవచ్చు. ఒకవేళ మాలాంటి వాళ్ళైతే కొంచెం ఎండైనా వానైనా కష్టపడతారులే అనుకోవచ్చు. కానీ వయసు మీద పడిపోతున్నా లాభనయ్య గారి జీవితంలో చూసినటువంటి గొప్ప ఆశీర్వాదం అంటే యవ్వనస్తుల్లాగా దేవుని కోసం పరిచర్య చేస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యవ్వనస్తుల్లాగా. Brother, don't be changed anything and keep quiet and be controlled by your hand. I request you. ఒక యవ్వనస్తుల్లాగా దేవుని కోసం పరిచర్య చేస్తారు. ఈ ప్రాంతాల్లో నేను వస్తే నాకు ఇద్దరు వ్యక్తులు గుర్తొస్తారు. ఒకటి లాభనయ్య గారు, 2 ఆల్బర్ట్ గారు. ఇంకొకరు ఉండేవాళ్ళు పెద్దపౌనిలో పాస్టర్ గారు, పిచ్చయ్య గారు. ఆయన మహిమలోకి వెళ్ళారు. నాకు మీకు ముగ్గురంటే హృదయంలో చెప్పలేనంత భయము, అంతటి అనుకువ నాకు దేవుడు అనుగ్రహించాడు. ఆ భయాన్ని ఈ తరంలో ఈ వయసు మీద పడిపోతున్న సువార్తను ప్రకటించాలని, పరిచర్య చేయాలని, స్వజనుల మధ్యలో, అయిన వారి మధ్యలో, లోపట వెలుపట
వారు గాయాలు కలిగి దేవుని కోసం పరిచర్య చేస్తూ దేవుని రాజ్యాన్ని భూలోకములో విస్తరింప చేయాలని ఈ వయసులో కూడా యవనస్తులకు ఉండవలసినటువంటి అభిషేకపు బలాన్ని దేవుడు అనుగ్రహించినందుకే దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపడతాం. ఇంతేనా లావనే గారు, ఆల్బర్ట్ గారికి ఇంతేనా? ఎంత క్రేజ్ ఉంది చూడండి, మీకు ఎంత క్రేజ్ ఉందో చూడండి. మా ప్రేమ కుమార్ అన్నయ్యకు ప్రత్యేకంగా వందనాలు. హీఈస్ ద వండర్ఫుల్ గాడ్ సర్వెంట్, హీ సో హంబుల్ అంటు ద మీకర్. అన్న నేను చూస్తే నాకు గుర్తొచ్చింది ఏంటంటే మంచి విధేయత, అలాగే మంచి సాత్వికుడు అన్న. కాబట్టి అన్నతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మా ప్రియులు జర్మీ అయ్య గారిని బట్టి, సంఘాన్ని బట్టి ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. రెండు వాక్యంలోకి వెళ్దాం. మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే మళ్ళీ వాళ్ళకి చేస్తానని చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా మీ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టండి. రెండు, రికార్డ్ వాయిస్ ఉంటే మీ సెల్ ఫోన్లో ఆన్ చేసుకోండి. రికార్డ్ వాయిస్ ఉంటే ఆన్ చేసుకోండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా బూది గంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఇప్పుడు 11వ వచనం అందరం చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మీ కుడి వస్తున్న చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. ఎవరైనా పరిచారకులు వాటర్ తీసుకున్నాం, కొంచెం మినరల్ వాటర్ ప్లీజ్. అపోస్తుల కార్యం చదువుబడినట్టు ఆ లేఖన భాగం మీద కుడి హస్తంలో చూపుడు వేలు ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రి ఒక ప్రత్యక్షతలోకి మమ్మల్ని నడిపించండి. ఆది అంతం మీరు నడిపించమని మమ్మల్ని మీ చేతుల్లో ప్రతిష్ఠించుకుంటూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి అంతటా అనగా 33.5 సంవత్సరం ఆయన జీవిస్తే 3.5 సంవత్సరం మాత్రం యేసు ప్రభు సేవ చేశారు. ఆ 3.5 సంవత్సరం భూలోకంలో ఆయన పరిచర్య చేసినప్పుడు ఆ 3.5 సంవత్సరం యొక్క పరిచర్య ఫలాలే ఈరోజు నీవు నేను సంఘాలు దేవుని రాజ్యం. ఈ 3.5 సంవత్సరంలో ఆయన పరిచర్య చేసిన తరువాత రోమీయుల చేత ఆయన సిలువ వేయబడి యెరూషలేములో ఆ గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళి కొరకు ఆయన బలిగాను యజ్ఞముగాను ఆయన మారిపోయినప్పుడు లోకమంతా చూసి యేసు ప్రభు చనిపోయాడు, అయ్యో అంత మంచి దేవుడు చనిపోయాడు, ఆయన ఒక ప్రవక్త అని రకరకాలుగా ఆయన గురించి చెప్పుకున్నట్టుగా యేసు ప్రభు చనిపోయిన తర్వాత చాలా మంది దిగులు పెట్టుకున్నారు. కానీ లేఖనాలు ఎంత సత్యమైనవనంటే చనిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని ఎవరూ తీసుకోలేదు. ఆయన ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే అధికారం ఉంది భూలోకంలో. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే అధికారం ఉంది. అంతటి అధికారం కలిగినటువంటి దేవుణ్ణి సిలువ వేసిన తరువాత ఆయన సమాధిలో భద్రపరిచి రోమా ప్రభుత్వం వాళ్ళు ఒక లేఖనాలను రాసి అక్కడ ఉంచారు. ఏమనంటే, మేము యూదుల వంశానికి చెందినటువంటి నజరేయుడైన యేసుని మేము సిలువ వేసి చంపితిమి, ఇందుకు మేము సాక్షులము అనని ఆ రోజుల్లో పిలాతు సంతకం చేసి ఆ యొక్క పత్రాన్ని యేసు ప్రభు యొక్క సమాధి దగ్గర పెద్ద మేకులతో దిగగొట్టాడు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పటికి కూడా మీరు పాలస్తీనాకు వెళ్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి పక్కన ఈ యొక్క రాతి పలక అలాగే ఉంటుంది. ఆ రాతి పలక మీద ఏమని ఉంటుందంటే, మేము యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశాము,
ఆయన్ని చంపివేశాము, ఇందుకు మేము సాక్షులము, ఆయన ఇక్కడే మేము సమాధి చేశామని ఆ యొక్క రోమా ప్రభుత్వం వాళ్ళు సంతకం చేసిన ఆ చిరునామా అక్కడ ఉంది. కానీ జరిగిన ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభుని సిలువ వేసింది మాత్రమే లోకం చూసింది. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ తరువాత ప్రతి మానవాళికి రక్షణ అనుగ్రహించడానికి దేవుడు అనాదిలోనే రహస్యంగా ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేశాడు. శాతానుడు అనుకున్నాడు, యేసు ప్రభుని చంపేస్తే ఇక మాకు తిరుగులేదు, యేసు ప్రభు ఇంకా మాట్లాడకపోతే మాకు తిరుగులేదు, యేసుక్రీస్తు ప్రభుని సిలువ మానికి ఎక్కువేస్తే ఇంకా మనకు సరిపోతుంది, మనకి ఇంకా ఎదురే లేదనుకున్నారు పిచ్చివాళ్ళు. శాతానుడికి తెలివి లేదు. యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆయన రక్తము చేత సమస్త మానవాళికి రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆ రక్షణ ద్వారా ప్రతి మనిషి యొక్క పాప జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ఇప్పుడు పాపంలో ఉన్న మనుషుడు విడిపించబడి ఉభయులను ఏకం చేసిన దేవుని యొద్దకు వస్తాడన్న విషయం శాతానుడికి తెలియదు కనుకనే యేసుని సిలువ వేశాడు, సిలువ వేయించాడు, సిలువకు అప్పగించాడు. శాతానుడికి రేపేం జరుగుతుందో తెలియదు, వాడు కేవలం ఈ రోజు గురించి మాత్రమే తెలుసుకుంటాడు. చప్పట్లు గట్టిగా. మళ్ళా చెప్తున్నా, శాతానుడికి ఎప్పుడు కూడా ఫ్యూచర్ తెలియదు. ప్రతి సేవకుని గురించి శాతానుడికి ఆ రోజు వరకే తెలుసట. ఆమేన్. జాన్ డెరిక్ ప్రిన్స్ అనేటువంటి గొప్ప దైవజనుడు చెప్తాడు, the devil cannot be understanding to the servant of the God, the day of the resurrection he shall not be unrecognized and rival. తెలుగులో దాని అర్థం ఏంటంటే శాతానుడికి తల లేనందువల్ల అది కేవలము ఒక రోజు గురించి ఆలోచిస్తాడట, రేపటి గురించి మాత్రం వాడు ఆలోచించడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. రేపటి గురించి వాడు ఆలోచించడు. ఇప్పుడు శాతానుడి యొక్క ఆలోచన ఏంటంటే యేసును సిలువ వేశాము అన్నది ఆలోచించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తరువాత ఏం జరుగుతుందో తెలియదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము తరువాత ఆయన 3 రోజులు అనగా భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రింద భాగములకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడట, అంటే పాతాళానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. చాలా మందికి డౌట్ వస్తుంది, చూడండి నా మాట దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు చదువుతారు అనుకుంటా, నేను చదువుతా, ఒకసారి గమనించండి. అనగా 4వ అధ్యాయం, ఐ వాంట్ వాటర్ ప్లీజ్. 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేతనే యేసు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిందని చెప్పబడి ఉన్నది. ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క క్రింద భాగములకు దిగినని అర్థం ఇచ్చుచూ ఉన్నది. భూమి యొక్క క్రింద భాగములకు యేసుక్రీస్తు ప్రభు దిగి వెళ్ళాడట, అంటే పాతాళంలోనికి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వెళ్ళాడనేదే ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. యేసు ప్రభు పాతాళానికి వెళ్ళాడా? అవును, యేసుక్రీస్తు ప్రభు పాతాళానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడనంటే మొదటి సమూయేలు గ్రంథం అనగా 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు కూడా ఆయనే. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం ఉంది. సజీవులుగాను మృతులుగాను చేసేవాడు ఆయనే. పాతాళానికి పంపించగలడు, అందులో నుంచి మనుషులు బయటకు తీసుకురాగలడు. అధికారం కలిగిన దేవుడు. ఈ అధికారం ఉన్నటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఆయన చనిపోయిన తరువాత లోకమంతా అనుకుంటుంది ఆయన సమాధిలో ఉన్నాడని. సమాధిలో లేడు. సిలువలో చనిపోయిన తరువాత భూమి యొక్క క్రింద భాగములకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఆయన క్రింద భాగములకు దిగి వెళ్ళినప్పుడు శాతానుడు పాతాళంలో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు. ఏమి లెక్కలు రాస్తున్నాడంటే, ఈ రోజు నేను ఎంతమందిని వ్యభిచార పాపంలో పట్టివేశాను, ఎంతమంది సేవకులను నేను అబద్ధికులుగా చేశాను, ఎంతమంది సేవకులను ఈ లోకానికి అనగా లోకంలో ఉన్న వాటికి బానిసలుగా మార్చాను, ఎంతమంది యవనస్తులను నేను దేవుని వైపు నుంచి తిప్పి అనగా లోకంలోకి మరల్చి వేశాను, ఎంతమందిని భక్తిలో నుంచి భక్తిహీనులుగా చేశాను, ఎంతమందిని దేవునికి సమీపస్తులుగా ఉన్న వారిని దూరస్తులుగా మార్చానని ప్రతి వాణిని గురించి శాతానుడు ఆ యొక్క పాతాళంలో కూర్చొని లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు.
వాళ్ళు లెక్కలు రాసుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభు వాడి యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి చెరలో ఉన్నటువంటి దూతలు, అనగా మరణపు దూతలు, శాతాను సంబంధమైన దూతలు, పడద్రోయబడిన దూతలు, పడిపోయిన దూతలు అందరూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి గేలి చేయడం ప్రారంభించారు. అందుకే దావీదు భక్తుడు అన్నాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, ప్రేతలు నన్ను గుంపు కూడుకొని ఉన్నవి అన్నాడు. ఆమేన్. దావీదు గురించిగా చెప్పింది అక్కడ. సాక్షాత్తు దావీదు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు. కుక్కల్లాగా శాతానుడు గుంపు కట్టుకున్నారట యేసుక్రీస్తు ప్రభు చుట్టూ. యేసుక్రీస్తు ప్రభు యొక్క చుట్టూ శాతానుడు గుంపులు గుంపులుగా చేరి వాళ్ళు ఏమని గేలి చేశారో తెలుసా? మేము నజరుడైన యేసును చంపివేశాం, నజరుడైన యేసును మేము సిలువకు అప్పగించాం. నజరుడైన యేసును మేము సిలువకు అప్పగించాం, నజరుడైన యేసును మేము చంపేశాం. ఇక నజరుడైన యేసుక్రీస్తు ప్రభు ఇక పాతాళంలో ఉంటాడు, ఇక ఆయన కూడా మనుషుడే, ఆయన కూడా మనుషుడని శాతానుడు గేలి చేస్తూ చుట్టూ చేరి యేసు ప్రభు చుట్టూ చేరి గేలి చేయడం ప్రారంభించారు. అందుకే భక్తుడు దావీదు అన్నాడు, నక్కలు నా చుట్టూ చుట్టుకుని ఉన్నవి, కుక్కల వల్లే మనుషులు గుంపు కూడి ఉన్నారు, ప్రేతలు నన్ను చుట్టుకుని ఉన్నవని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు గురించి దావీదు ప్రవచనం చెప్పాడు. ఆమేన్. చూద్దాం ఆ మాట ఒకసారి. దావీదు కీర్తన 68. మీరు ఎంతగా ఈ బైబిల్ చదివితే మీకు అంతగా ఈ వాక్యం అర్థమవుతుంది. 68 చదువుదామా? దావీదు కీర్తన 68:18 వచనం. దావీదు కీర్తన 68:18 వచనం. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. ఈ మాట అలాగా నోట్ చేసుకో, ఈ మాట అలాగా నోట్. చెప్పే కదా ఈరోజు ఒక ప్రత్యక్షత మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. మనుషుల చేత నువ్వు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాసఘాతుకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ మాట అలాగే మనసులో ఉంచుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెరలోకి వెళ్ళాడు, అనగా పాతాళంలోకి వెళ్ళాడు. ఇప్పుడు యేసు ప్రభు చుట్టూ రకరకాల దురాత్మలను చేరి గేలి చేస్తున్నాయి. మేము యేసును చంపేశాము, యేసు తల మీద ముళ్ళ కిరీటం పెట్టాము, యేసు యొక్క నుదిటి మీద ముళ్ళ కిరీటం చేత దబ దబ దబని బోధించాం, యేసు ప్రభు యొక్క ముఖం మీద ఉమ్మి వేయించాం, యేసు ప్రభుని సిలువుకు అప్పగించాం, యేసుక్రీస్తు ప్రభుని అవమానపరిచాం, యేసుక్రీస్తు ప్రభుని మేము హింసించాం, మేము గెలిచాము. మరణం ఆయన ముందు అలాగ సాగిలిపడింది. ఇక లేడు యేసు ప్రభు అని శాతాను యొక్క దూతలందరూ కూడా నరకములో యేసుక్రీస్తు ప్రభు చుట్టూ చేరి గేలి చేయడం ప్రారంభించారు. యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడంటే యోనా ఏ రీతిగా అయితే ఆ తిమింగలం కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు మౌనంగా ఉన్నాడో, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా సర్వ మానవాళి యొక్క రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, సమస్త మనుషుల యొక్క రక్షణ కొరకు శిక్ష యావత్తు ఆయన మౌనంగా ఎందుకు భరించాడంటే, బొచ్చు కత్తరించి వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు యేసయ్య నీ కొరకు నా కొరకు చెరలో మౌనంగా ఉన్నాడు. కొట్టండి చప్పట్లు. చెరలో మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనం వెనుక దాగినటువంటి మహిమను గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన మౌనం వెనుక ఒక మహిమ ఒకటి దాగి ఉంది. ఆ మౌనం యొక్క మహిమ ఏంటంటే, ఈ యొక్క శాతానుడు వాని దూతలందరూ గేలి చేస్తుంటే యేసు ప్రభు మౌనంగా కూర్చొని ఉన్నాడు. సరిగ్గా 3వ రోజున ఆదివారం ఉదయకాల సమయంలో పరలోకం నుండి ఒక శబ్దం వచ్చింది, కుమారుడా నువ్వు విజయుడువు, కుమారుడా నీవు విజయుడువు, బయటకు రా, సమాధుల నుండి బయటకు రా అన్న ఒక శబ్దము తండ్రి యొద్ద నుంచి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిందో, వెంటనే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానపు శక్తి కలిగిన వాడై నరకములో ఉన్న శక్తులన్నిటినీ ఒక్కొక్కరిని, అనగా రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, అనగా శాతానుని వాని దూతలను శీఘ్రముగా ఆయన ఆ కాళ్ళ కింద చెత్తకు తొక్కించిందని రాయబడింది. ఒక్కొక్క దూతను, అనగా ఒక్కొక్క శాతాన్ని, వ్యభిచారం చేసే శాతాన్ని, దొంగతనం చేసే శాతాన్ని, యవనస్తులు పాడు చేసే శాతాన్ని, ప్రార్థన లేకుండా సెల్ ఫోన్ మీద వ్యామోహం కలుగు చేసే
శాతానుని, చెడ్డమైన అసహ్యమైన కార్యాలు చూసే శాతానుని, రకరకాల శాతానుని, భక్తిహీనతను నెట్టివేసే శాతాన్ని, రకరకాల చీకటి శక్తులన్నిటిని కూడా యేసు క్రీస్తు ప్రభు నరకములో ఆయన కాళ్ళ కింద ప్రతి శాతాన్ని చిత్తక తొక్కి వాళ్ళందరినీ ఓడించి చెరగా తీసుకొని ఒక్కసారిగా అలాగ భూమి మీదకి వచ్చి నిలబడ్డాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన? మరణమా నీ ముల్లెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు చెరలో ఉన్న పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళాడు. ఆ చెరలో అనగా ఆదాము మొదలుకొని బరాకు కుమారుడైనటువంటి జకరియా వరకు హతసాక్షులైన వాళ్ళు, యేసును నమ్మిన వాళ్ళు, మనస్సాక్షిలో రక్షించబడిన వాళ్ళు, పరిశుద్ధులు అనబడిన వారు, దావీదు కూడా, యోబు కూడా అక్కడ ఉన్నారు. ఆ చెరలో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యా నువ్వు వస్తావని మేము ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చి మాకు సువార్త చెప్తావని ఎదురు చూస్తున్నాం, నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తావని ఎదురు చూస్తున్నామని చెరలో ఉన్న సకల పరిశుద్ధులు అక్కడ కూర్చుని ఉంటే, నా యేసు క్రీస్తు ప్రభు ఆ చెరలో ఉన్న మనుషుల యొద్దకు వెళ్ళి చెరను అనగా ఆ పరిశుద్ధులందరినీ ఒక్కసారిగా సువార్తను చెప్పి వారి రక్తము కొరకు చిందించిన ప్రాయశ్చిత్తార్థం వారి కొరకే ఇక్కడ అప్పగించి చెరగా తీసుకొని ఒక్కసారిగా మహిమలోకి ప్రవేశించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు చెరలో ఉన్న పరిశుద్ధులు ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడ లేనే లేరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక్కరు కూడా లేనే లేరు, ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు శాతానుడు వాని దూతలు యేసు క్రీస్తు ప్రభు యొక్క పాదాల కింద చితక తొక్కబడ్డారు. మీకు ఒక విషయం చెప్తున్నా నేను, మన ఊళ్ళో అప్పుడప్పుడు సాయంత్రం పూట పాములు వస్తాయి. ప్రేమ కుమారుడు సాయంత్రం పూట పాములు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు మనం ఏం చేస్తామంటే పాములు కొట్టేస్తాం. పాములు కొట్టేసి, రే చిన్నడా ఇటు రారా, పాము చచ్చిపోయింది చూడరా, చంపేస్తాను చూడరా అని వాళ్ళ నాన్న ఆ తోకనట్లు లాగి అట్ట పడేస్తాడు. పడేయగాని ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లకాయలు, ఆ వీధిలో ఉన్న పిల్లలు ఇంతంత పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఆ చచ్చిన పాము మీద రాళ్ల వర్షం కురిపిస్తారు. కొట్టినట్టు ఏం చేస్తారండి వాళ్ళు? రాళ్ల వర్షం కురిపిస్తారు. ఆ పాముని వీళ్ళే చంపినట్టుగా ఫీల్ అయిపోయి, వీళ్ళే దాన్ని చంపినట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోయి, ఎగ్జైట్మెంట్కి ఫీల్ అయిపోయి చచ్చిన పామును కొట్టడానికి వీరుల్లాగా వస్తారు. అసలే శాతానుడు చచ్చున్నాడు, తల లేదు, ఓడిపోయాడు, సిగ్గులేనాడు, సిలువలో ఎప్పుడో ఓడిపోయాడు. చెరగా కొనిపోయినప్పుడే పాతాళంలో వాడు దూతలు అక్కడ పడిపోయారు. వాడి తల చితక తొక్కబడింది. ఆ యొక్క వాణ్ణి అనగా చచ్చిన వాణ్ణి అనేక మంది, చాలా మంది ఏం చెప్తుంటారంటే, అయ్యా శాతానా పో, శాతానా ఇక్కడి నుంచి పో, శాతానా నేను చెప్తున్నాను యేసునామములో నువ్వు పో అని అంటుంటారు. ఏమైనా పెళ్లి పత్రిక నువ్వు ఇస్తే పోయేదానికి, లేవన్నా ఇంటికి ఏమైనా ఆహ్వానం చేస్తున్నావా నువ్వు? మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల ఉండింది, ఇప్పుడు కాదు అప్పట్లో. దాని పేరు టామీ అని ఉండింది. టామీ అని పేరు పెట్టుకొని కుక్కలు ఒక్కరోజే బాగా గమనించాను నేను బజార్ వెళ్తుంటే కుక్క నాతో పాటు వచ్చేస్తుంది. నేను కుక్క పిల్లకి చెప్పాను, టామీ నువ్వు చాలా మంచిగా ఉన్నావు, దయచేసి వెళ్ళిపో, వచ్చావంటే రోడ్లో నేను బస్సులు, లారీలు, ఆటోలు తొక్కిచ్చేస్తాయి, దయచేసి ఇంటికి పో అంటే అది పోవట్లేదు. నేను మళ్ళా దాన్ని సైకిల్ స్టాండ్ వేసి కుక్క పిల్లకి చెప్తున్నా, టామీ నా మాటిని దయచేసి ఇంటికి వెళ్ళు, చచ్చిపోతావే, రోడ్లో వద్దు, ఇంటికి వెళ్ళంటే వెళ్ళట్లేదు. వెంటనే నాకు కోపం వచ్చి సైకిల్ స్టాండ్ వేసి చీ పో అన్నాను. చీ పో అనగానే అప్పటి వరకు మారా కుక్క పిల్ల ఒక్కసారిగా తోక ముడుచుకొని మెల్లమెల్లగా అక్కడి నుంచి జారుకోవడం ప్రారంభించింది. అప్పుడు నాకు అనిపించింది, శాతానా పో అంటే పోడు, వాడిని యేసు క్రీస్తు నామములో నీకిచ్చిన అధికారాన్ని బట్టి వాడిని ఓడించిన వాడిని అనగా వాడిని ఓడిపోయినటువంటి వాడిని నువ్వు ఎదిరిస్తే తప్ప నువ్వు జయాన్ని పొందలేవు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు చదువుతారన్నమాట కొలస్సీయులు రాసిన పత్రిక అనగా 2వ అధ్యాయం 15వ వచనం మధ్య భాగంలో నేను చదువుతున్నాను. ఆయన నా పైపేజీలో 183 పైపేజీ మధ్య భాగంలో, మన అపరాధులన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసి ఆయన ప్రధానులను అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సవ చేత వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాడట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు శాతాన్ని దేవుడు పట్టి తెచ్చి వేడుకు కనపరిచాడు. చచ్చిన శాతాన్ని, ఆ చచ్చిన పాము వంటి ఆ శాతాన్ని తీసుకొచ్చి నడివీధిలో ట్రాక్టర్ మీద నిలబెట్టి అప్పుడు చెప్పాడు పరిశుద్ధులకి, రే ఇప్పుడు కొట్టండి రే నిన్ను టమాటాలతో, ఇప్పుడు కొట్టండి నేను కోడిగుడ్లతో,
ఇప్పుడు కొట్టండి నేను రాళ్లతోనంటే ఆ చచ్చిన పాముని సాయంత్రం పూట పిల్లలు ఏ రీతిగా అయితే రాళ్లతో కొట్టి చంపారో అట్ట చచ్చిన సాతానుని కొట్టడానికి వచ్చావుగా, నువ్వు కాదు వీరుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వీరుడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వీరుడు. ఆయన నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు. నీకోసం నా కోసం ఆయన చివరి రక్తం బొట్టు వరకు చిందించాడు. ఆయన సమాధిలో జరిగిన అద్భుతం ఇది. ఆయన బయటకు వచ్చి 500 మందికి పైగా కనబడ్డాడు. పరిశుద్ధులందరికీ కనబడిన తరువాత గలిలయ కొండ మీదకి వచ్చాడు. ఇప్పుడు నేను చదివాను చూసావా, ఆ లేఖన భాగంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆ యొక్క గలిలయ కొండ మీదకి వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఆరోహణమై వెళ్ళిపోతుంటే ఈ 11 మంది శిష్యులు, ఇక కొద్దిసేపటికి 12వ వ్యక్తి రాబోతున్నాడు, అతని పేరు మత్తి. మొదటి 11 మంది, అలాగని యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి, వాళ్ళ యొక్క సహోదరులు, సమీపస్తులు అందరూ కూడా ఆ గలిలయ కొండ మీద నిలబడి ఇలాగే చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై ఒక్కసారిగా వారి మధ్యలో నుంచి అలాగే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే వీళ్ళు ఆకాశం వైపే చూస్తున్నారు. వీళ్ళు చూపు ఎలా ఉందంటే వెళ్ళిన యేసు వైపే చూస్తున్నారు. ఇక శూన్యమే కనబడుతుంది, ఇక మేఘాలే కనబడుతున్నాయి. మేఘాలలో యేసు కనబడడం లేదు. యేసు ఇప్పుడు కనుమరుగైపోయాడు. వీళ్ళు మాత్రం చూపు మారడం లేదు, ఆకాశం వైపే చూస్తున్నారు. అప్పుడు 2 దేవదూతలు అక్కడ నిలబడి, ఓ గలిలయ మనుషులారా, సంగమా, నువ్వెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే ఎక్కడి నుంచి ఇప్పుడు ఆరోహణమయ్యాడో అదే రీతిగా ఆయన తిరిగి మరలా వస్తాడు అని మొదట చెప్పింది దేవదూతలు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆయన తిరిగి వస్తాడు. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడో అదే రీతిగా తిరిగి మరలా వెనక్కి వస్తాడు. ఇక్కడి నుంచి నువ్వు ఆరంభించాలి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తే ఏం జరుగుతుందన్నదే ఈ రాత్రి అంశం. యేసు ప్రభు తిరిగి వస్తే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు గురించి దేవదూతలు చెప్పిన మాట ఏంటంటే, ఏ రీతిగా అయితే మీరు యేసు ప్రభుని ఇప్పుడు చూస్తున్నారో, ఏ రీతిగా అయితే ఆరోహణమే వెళ్ళడం మీరు కళ్ళారు చూశారో, అదే రీతిగానే యేసుక్రీస్తు ప్రభు తిరిగి వస్తాడని వారితో చెప్పినట్టే ఈ రాత్రి యేసయ్య నీతో నాతో చెప్తున్నాడు. నేను వస్తాను, తిరిగి మళ్ళా నేను వస్తాను. ఆయన వచ్చినప్పుడు దేవుడు కొంతమందిని కొంత పనికి ఉపయోగిస్తాడు. ఆ పని యొక్క పరిధికి మించి వాళ్ళు మాట్లాడడం దేవుని చిత్తం కాదు. ఆమేన్. అర్థమవుతుందని చెప్పేది. దేవుడు కొన్ని సందర్భాల్లో కొంత పరిమితి ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఆ పరిమితి దాటి వాళ్ళు దేవుణ్ణి ప్రశ్నించరు. కానీ మనమైతే దేవుడు మనకిచ్చినప్పుడు దేవునికి స్తోత్రాలు అంటాం, కానీ ఇవ్వకపోతే నా దేవుడు నాకు ఇవ్వలేదు, నా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్తాం. అన్ని దేవుడికి ఇచ్చినప్పుడు నా దేవుడు లాంటి మంచి దేవుడు నాకు ఎవరూ లేరంటాం. కానీ దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థనకి ఏదైనా ఆలస్యం చేసినప్పుడు, లేదా నువ్వు మనవికి దేవుడు ఏదైనా ఆలస్యం చేసినప్పుడు, నువ్వు అడిగిన దానికి కొంచెం ఏదైనా జాప్యం జరిగినప్పుడు నువ్వు మొదట సనిగేది ఏంటంటే, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా జీవితంలో అన్యాయం చేశాడు, దేవుడు నాకు మేలు చేయలేదు, దేవుడు నాకు మేలు చేస్తుంటే నా బ్రతికిందుకు ఎలా ఉండాలి, వాళ్ళందరికీ ఉద్యోగాన్ని ఇచ్చాడు, నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వలేదు, వారందరికీ ఇల్లు వాకిలు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చాడు, నాకేమో ఇటువంటి జీవితాన్ని ఇచ్చాడు, వాళ్ళందరికీ అన్ని ఇచ్చాడు, దేవుడు నన్ను ఏమీ లేనివాడు చేశాడు. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుని మీద సనగడం ప్రారంభిస్తావో అప్పుడు సాతానుడు నీ జీవితంలో నీ మీద పెత్తనం చెలాయించడం ప్రారంభిస్తాడు. నా మాటలు నీకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైతే సనగడం ప్రారంభిస్తావో ఆ సనుగులో సాతానుడి యొక్క ఏలుబడి నీ జీవితంలో చూస్తావు. ఎన్నిసార్లు సనుగుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు సనుగుతున్నావు? దేవుడు నీకు ఏదైనా చేయడానికి ఆలస్యం చేసినప్పుడు నీ నోట వచ్చేది మొదట సనుగుడే. వాక్యంలో రాయబడింది, పితరులైన ఇశ్రాయేలు సనిగి సంహారకుని చేతిలో వారు హతులైపోయారు. సనిగిన వాళ్ళు ఎవరు బతికినట్టు బైబిల్లో రాయబడలేదు. గొనిగిన వాళ్ళు ఎవరు బ్రతికినట్టు బైబిల్లో రాయబడలేదు. సనిగిన వాడైనా గొనగబడిన వాడైనా వాడు హతుడైనట్టుగా బైబిల్లో చెప్తుంటే నువ్వు మాత్రం దేవుణ్ణి నమ్ముకొని కూడా దేవుని మీద అలుగుతారు కొంతమంది. ఈ రాత్రి నేను చాలా బాధతో చెప్తున్నాను, దేవుని మీద అలుగుతున్నావు. నీకు దేవుడు ఇవ్వడానికి 1 నిమిషం పడదు బిడ్డ. నేను మరలా చెప్తున్నాను, ఆయన ప్రార్థనకు జవాబు రానంటూ ప్రార్థన ఈ భూమి మీద ఏదీ లేదు. ఆమేన్. ఒకవేళ నువ్వు అడిగింది ఈ భూమి మీద లేకపోయినా అది నీకోసం దేవుడు డిజైన్ చేసి నీకోసం ఆయన భూమి మీదకి పంపిస్తాడు. ఆమేన్. నీకోసం పంపిస్తాడు, నీకోసం దేవుడు పంపిస్తాడు. నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది, నీ ప్రార్థనకు అంత బలం ఉంది, నీ ప్రార్థనకు దేవుడు అంతటా అతీతమైన శక్తిని ఈ భూలోకంలో దేవుడిని అనుగ్రహించాడు. అయితే యేసు వస్తే ఏం జరుగుతుంది అనేది ఈ రాత్రి ప్రశ్న.
పోనీ యేసయ్య వచ్చినప్పుడు ఎలా ఉంటుంది చూద్దామా అన్నమాట ఒకసారి చూడండి. అనగా అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం మధ్య భాగం. వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కనబడడం లేదు. యేసుక్రీస్తు ప్రభు మేఘాలలో కనబడడం లేదు. బాగా గమనించాలి. యేసు ప్రభు కనబడినంత వరకు బాగున్న వీళ్ళు కనబడకపోయేటప్పటికీ కలవరాల చేత నింపబడ్డారు. సేవకుడైనా నేనైనా నువ్వైనా చాలాసార్లు మన జీవితంలో జరుగుతున్న తప్పు ఇదే. యేసు ప్రభు కనబడుతున్నంత వరకు, అద్భుతాలు చేస్తున్నంత వరకు, అవసరతలు తీరేంత వరకు, నీ విషయంలో అన్ని సమృద్ధిగా జరిగేంత వరకు యేసే నా దేవుడు, యేసే నా దేవుడు అంటావు. కాస్త నీ జీవితంలో ఏదైనా లోటు జరిగితే వెంటనే సనగడం ప్రారంభిస్తావు. ఇప్పుడు వీళ్ళందరూ ఆకాశం వైపు తేరు చూస్తున్నారు. యేసు కనబడకపోయేటప్పటికీ కలవరాల చేత నింపబడ్డారు. అప్పుడు దేవదూతలు అంటున్నారు, మీరెందుకు ఇలాగ చూసి కలవరపడుతున్నారు? ఏ రీతిగా యేసు కొనుపోబడ్డాడు తిరిగి అదే రీతిగా తిరిగి మనలా వస్తాడు. మీరు వెళ్ళండి, మీరు మొదట యెరూషలేముకి వెళ్ళండి. యెరూషలేం అంటే సాక్షాత్తు సంఘానికి వెళ్ళండి. సంఘానికి వెళ్ళండి. నువ్వు ఉన్న సంఘానికి వెళ్ళు. నీ సేవకుడితో సఖ్యత కలిగి ఉండు. నీ సంఘంలో సాక్ష్యాన్ని కలుపుకో. నీ సంఘంలో నువ్వు నీ యొక్క సేవా జీవితాన్ని సేవకుని దగ్గర నేర్చుకో. ఈ రోజుల్లో ఇవి లేవు. ఈ రోజుల్లో ఇవి లేవు. 2 పాటలు వస్తే చాలు. వాడికి ఎన్ని పాటలు వస్తే చాలు? ఆల్బర్ట్ గారు 2 పాటలు, పాత పాటలని కానీ కొత్త పాటలని కానీ 2 పాటలు వస్తే చాలు. ఆ బైబిల్ చేత పట్టుకొని నన్ను దేవుడు సేవకు పిలిచాడని వెళ్ళిపోతాడు. ఆ కన్న సేవకుడు, గర్భం దాల్చి కన్న సేవకుడు అల్లాడిపోతుంటాడు. కన్నీరు మున్నీరే ఏడుస్తుంటాడు. సేవకులకు ఎందుకు బీపీలు షుగర్లు వస్తాయంటే వాళ్ళు తిని ఎక్కువ కాదు, లేకుండా పోతే వాళ్ళకి మా పరిస్థితులన్నీ సమకూడు కాదు. మీరు చేసే పుణ్య కార్యాల వల్ల, మీరు చేసే పాపిష్ట కార్యాల వల్ల సేవకులకు అనారోగ్యం కలుగు చేసేది ఎవరంటే మొదట నువ్వే. నువ్వు బాగుంటావు, అలుగుతావు, వెళ్ళిపోతావు. అసలే నీది కుక్క మూతి, అంత మూతి. ఈ మూతిని మార్చుకుని వెళ్ళిపోతావు. సేవకుడు మాత్రం నీ కోసం ఏడుస్తూ కూర్చోవాలి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. నువ్వు తిరిగి వచ్చేంత వరకు ఏడుస్తాడు. నీ ఇంటికి వస్తాడు, బ్రతిమలాడతాడు, క్షమాపణ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడో తెలుసా? సంఘంలో కొదువు అయిపోతావని కాదు, నువ్వు ఉన్న సంఘంలో నువ్వు పరలోకానికి ఎత్తబడాలని. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు ఉన్న సంఘంలో సాక్ష్యాన్ని కూడగట్టుకోవాలని, నువ్వు ఉన్న సంఘంలో సేవకులతో కలిసి పరిచయం చేయాలని. అందుకే ఆ శిష్యులకి దేవదూతలు చెప్పిన మాట, మీరు మొదట యెరూషలేముకి వెళ్ళండి, సంఘానికి వెళ్ళండి, సంఘానికి లోపడండి, సంఘ క్రమానికి లోపడండి, సంఘ చిత్తం ప్రకారం ఉండండి. సేవకుడు ఏది చెప్తే చేయండి, మీ సొంత ప్రయత్నాలు చేయొద్దండి. అవి లేవు ఈ రోజుల్లో. ఆయన చెప్తే తెలీదా అంటుంటారు. వాళ్ళకి పిహెచ్డి చేసి ఉంటారు వాళ్ళు. నిజం ప్రేమ కుమార్, నేను ఊరికి చెప్పట్లేదు. పిహెచ్డి చేసి ఉంటారు. ఆయన చెప్పండి, ఆయన చెప్పకూడదా? నువ్వు చెప్పాలంటే ఎన్నో వీధులు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, బస్ స్టేషన్లు ఉన్నాయి, రోడ్డు దగ్గర ఉన్నాయి. ఆడలేడు సువార్త చెప్పడు. అర్థమైందా? అందరూ గుర్తించేటట్టు కొంతమంది దేవుని కోసం బతకాలనుకుంటారు. అది మాను మొదట. ఎప్పుడైతే మనుషులు నిన్ను పొగుడతారో నీకు శ్రమ. ఎప్పుడైతే మనుషులు ఎదుట నువ్వు కొనియాడబడతావో నీ జీవితంలో వర్ధనలేవు. ఎప్పుడైతే యేసయ్య సన్నిధిలో నువ్వు మరుగుపరుచుకుంటావో అప్పుడు దేవుడిని కనపరచడం ప్రారంభిస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎవరైతే దేవుని దగ్గర మరుగుపరుచుకుంటారో, those who have to the hiding before the Lord, the God shall be exalted to the before the people. మరుగైన వారిని దేవుడు కనపరుస్తాడు, కానీ కనబడే వాళ్ళని ఎప్పుడు మరుగు చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పనా, నేను 3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. 1, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు బాలుడుగా ఉన్నాడు. యోసేపు తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తున్నాడు. తల్లి అయిన మరియా ఇద్దరు కలిసి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో యేసు ప్రభుని భద్రంగా కాపాడారు. హేరోదు చనిపోయేదాకా యేసు ప్రభుని సంరక్షించి, హేరోదు చనిపోయాడని తెలుసుకున్న తర్వాత దేవదూత ద్వారా తిరిగి మళ్ళా యోసేపు భద్రంగా తల్లిని, ఆ బిడ్డను తీసుకొచ్చి నజరేతులో తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆమేన్. అవునా కాదు? చెప్పండి అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. యేసేపు నజరేతులో యేసు ప్రభుని వదిలిపెట్టిన తరువాత ఏమని రాసేయాలి అక్కడ? యేసేపు చనిపోయినట్టు ఎక్కడన్నా బైబిల్లో రాశారండి?
ఆ తర్వాత యేసేపు ఏమయ్యాడన్నా ఎవరన్నా చెప్పారా? యేసేపు ఎలాగున్నాడని మళ్ళీ ఎవరైనా ప్రస్తావించారా? యేసేపు అలగలేదు. ఆమెను చెప్పండి గట్టిగా. యేసేపు అలగలేదు. ఏందయ్యా నన్ను వాడుకున్న సేపు వాడుకొని ఆ తర్వాత నాకు చిరునామా లేకుండా అడ్రస్ లేకుండా నన్ను పక్కకు పెట్టేస్తావా నువ్వు అని యేసేపు ఎదురు ప్రశ్న వేయలేదు. దేవా, నీ చిత్తము నన్ను ఎంతవరకు అయితే ఉంచావో అంతవరకు నీ చిత్తాన్ని నెరవేరుస్తానని దేవుని చిత్తం నెరవేర్చి యేసేపు ఎలాగ మన కనుమరుగైపోయాడో ఇప్పటి వరకు చరిత్రకారులకే అర్థం కాకుండా పోయింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. మళ్ళా తర్వాత యేసేపు గురించి అలిగినట్టు, యేసేపు సనిగినట్టు, నన్ను దేవుడు మర్చిపోయాడు, నా గురించి దేవుడు మళ్ళీ ఎక్కడ ప్రస్తావించలేదని ఒక్కసారి కూడా యేసేపు మాట్లాడలేదు. ఇది భక్తిపరుడు జీవితం ఉండాల్సిన లక్షణం. నువ్వైతే నీ గురించి మాట్లాడకపోతే అలుగుతావు, నీ గురించి చెప్పకపోతే అలుగుతావు, నీ గురించి 10 మందికి మాట్లాడకపోతే చెప్తావు. ఇది కాదు బిడ్డ, నీకు కావాల్సింది యేసేపును ఒకసారి తలంచుకొని చూడు. యేసేపును ఒకసారి తలంచుకొని చూడు. రెండో విషయం చెప్తాను. రెండో విషయం చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా చాలా ఇంపార్టెంట్. యోనా నినేవె పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తరువాత దేవుడు ఆ సొర చెట్టు దగ్గర గొప్ప అద్భుతమైన పాఠాన్ని యోనాకి దేవుడు తెలియజేశాడు. యోనాకి తెలియజేసిన తర్వాత యోనాతో దేవుడు అన్నాడు ఏమనంటే, ఇగో కుడి ఎడమలు తెలియని జనాంగం వీరి గురించి నేను ఆలోచించనా అని అన్నాడు. అప్పుడు యోనా అంటాడు ఏమనంటే, అయ్యా నీ గురించి నాకు తెలుసు, ఇలాగ చేస్తావని నేను అప్పుడే అనుకున్నా. ఆమేన్, అప్పుడే అనుకున్నాను. ఆ తర్వాత 4వ అధ్యాయం తర్వాత యోనా ఏమయ్యాడో రాయలేదు. యోనా మరణమేందో రాయలేదు. యోనా ఇతి వృత్తాంతమేందో అక్కడ ప్రస్తావించబడలేదు. యోనాని దేవుడు ఎంతవరకు ఉపయోగించుకున్నాడు అంతవరకు దేవాన్ని చిత్తాన్ని నేను అప్పగించుకుంటానని అలాగే నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత ఒక్క ఎదురు ప్రశ్న కూడా వేయలేదు. కానీ నువ్వు భక్తి పెరుగుకు ఉండవలసిన లక్షణం ఇది. యేసేపును దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు అంతవరకే వాడుకున్నాడు. ఆ తర్వాత అలా కనుమరుగు చేసి యోనాను దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు. ప్రవక్తని ఒకవేళ మనమైతే ఏమయ్యా నన్ను ప్రవక్తగా ఎన్నుకొని బైబిల్ గ్రంథంలో నాకు స్థానం ఇచ్చి నా చావు గురించి రాయకుండా పోతావా? 2 మాటలు రాసిందని నీకేమయ్యా చావు గురించే? మనమైతే అదే అడుగుతాం. 2 మాటలు నా గురించి రాసిన కూడా లాస్ట్లో 4వ అధ్యాయం చివరి వచనంలో యోనా పలా దగ్గర చనిపోయాడు, పలా దగ్గర పాతి పెట్టబడ్డాడు అని రాయాల్సి పోయి ఉండగా నువ్వు చేస్తున్న తప్పు ఇదే. సంఘంలో సంఘానికి లోబడే వ్యక్తివైతే నీ స్థానం ఏంటో నువ్వు గుర్తిరిగి దేవుని ఎదుట దీనత్వం కలిగి పరిచర్య చేస్తావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని ఎదుట దీనత్వం కలిగి పరిచర్యలోను సంఘంలోను క్రమంగా సేవకునికి నువ్వు అనుసంధానమై బతుకుతావు. నేను 3వ విషయం చెప్తాను, భద్రంగా మనసులో పెట్టుకో. ఎస్తేరు హదస్సా ఆమె పేరు. ఎస్తేరు తల్లి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డ. ఆమెను పెంచడానికి మొర్దెకై పెంచాడు, పెద్ద చేశాడు. షూషాను కోటకు తీసుకొచ్చాడు. అక్కడ రాజైనటువంటి అహష్వేరోషు యొక్క సంస్థానంలో ఈమె ఎన్నుకోబడింది. వస్తీ తర్వాత రానేయింది. మొర్దెకై కాపాడింది ఎవరిని? ఎస్తేరుని కాపాడాడు. సో ఎస్తేరు ద్వారా యూదుల యొక్క శేషమంతా రక్షించబడింది. ఇదంతా తిన్న కారణం ఎవరంటే మొర్దెకై. ఆ తర్వాత మొర్దెకై ఎలా చనిపోయాడో రాశారా అక్కడ? చెప్పండి అయ్యగారు. బైబిల్ పండితులు ఉన్నారు ఇక్కడ, థియాలజీ పర్సన్స్ ఉన్నారు, చాలా మంది లోతుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మొర్దెకై ఏమయ్యాడో ఎవరూ ప్రశ్నించలేదు. మొర్దెకై కూడా దేవుడిని ప్రశ్నించలేదు. మళ్ళీ ఎందుకు నా గురించి రాయలేదయ్యా నువ్వు? ఒక్క మాట రాసుంటే బాగుండు కదా. నువ్వు చేస్తున్న తప్పిదే. మొర్దెకై అంత పరిచర్య చేసిన ఎస్తేరును భద్రంగా కాపాడి యూదుల యొక్క శేషం కొరకు ఒక వ్యక్తిని అక్కడ ఉంచి రాజు యొక్క మనసును మార్చి దేవుని యొక్క ఆజ్ఞ ముద్రకు వ్యతిరేకంగా ఆ మనుషురాలను సిద్ధం చేసి భూమిలోకి పంపించాడే. తను ఏమైనా పర్వాలేదు, దేవుని చిత్తం నెరవేర్చాలనుకున్నాడు కాబట్టి తాను కనుమరుగైపోయాడు. యేసేపు దేవుని చిత్తం చేశాడు కాబట్టి తాను కనుమరుగైపోయాడు. యోనా దేవుని చిత్తం చేశాడు కాబట్టి తాను కనుమరుగైపోయాడు. కానీ నువ్వు ఎప్పుడైనా ఇటువంటి దైవికమైన ఆలోచన కలిగి ఉంటావు. ఇప్పుడు యేసు ఏ రీతికి వెళ్ళాడో అదే రీతిగా వస్తాడు. ఆయన వచ్చేది ఎవరి కోసం అంటే కనపరుచుకునే వాళ్ళ కోసం కాదు. యేసును తన హృదయంలో పెట్టుకొని యేసును మాత్రమే కనపరిచే వారి కోసం వస్తాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. యోనా రావాలి. యోనా ప్లీజ్ కమ్ టు హియర్. ఐ రిక్వెస్ట్ యూ. నాని ఆల్సో. వేర్ ఇస్ నాని? కాల్ టు హిమ్.
బాగా గమనించండి, వీళ్ళు ముగ్గురు చేసిన జీవితం ఏంటంటే యేసుని ఎప్పుడు కూడా వాళ్ళు వ్యతిరేకంగా చేయలేదు, మాట్లాడలేదు, సంఘానికి క్రమానికి లోబడ్డారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయను. నువ్వు నీ సంఘంలో స్థానం ఎలా సంపాదించుకున్నావు? నీ సంఘంలో సాక్ష్యం ఎలా కాపాడుకున్నావు? నీ సంఘంలో నీ సేవకు ఎటువంటి సాక్ష్యం ఉంది? నీ స్థానిక సంఘంలో నీకు ఇవ్వబడినటువంటి ఆనందకరమైన స్థానం ఏంటి? ఆ స్థానాన్ని నువ్వు భద్రం కాపాడుకుంటున్నావా, నిర్లక్ష్యం చేస్తున్నావా లేదా అన్నది నువ్వు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు యేసు తిరిగి వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడంటే అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభు యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేర్చే వారి కొరకు మాత్రమే ఆయన భూలోకానికి రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. 24వ అధ్యాయం 36వ వచనం. యోనా నాని, ప్లీజ్ కమ్ టు హియర్, ఐ రిక్వెస్ట్ యూ. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ఎవరమ్మా? తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను, లోకులైనను, చివరికి యేసుక్రీస్తు ప్రభువైనను ఇక్కడ ఆశ్చర్యం. అదేంటండి ఆశ్చర్యము? ఇంత గొప్ప యేసుక్రీస్తు ప్రభువుకే ఆ రాకడ దినము తెలియకుండా తండ్రి మరుగుపరిచాడు. కానీ యేసయ్య ఒక్క ప్రశ్నను అడిగాడు తండ్రిని, ఏమయ్యా, లోకుల కంటే మరుగుపరిచావు, బాగుంది, ప్రవక్తలకు మరుగుపరిచావు, బాగుంది, నాకెందుకు మరుగుపరిచావు? నాకు నువ్వు చెప్పాలి కదా, నువ్వు నాకు చెప్తే నాకు బాగుంటుంది కదా. నా తండ్రి నువ్వు, నేను నీ కుమారుణ్ణి, నాలో నీవు, నీలో నేనున్నాను, నువ్వు నాకు చెప్పుండి ఎంత బాగున్నావు అని ఎదిరించి ప్రశ్నించుంటాం మనమైతే. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే తండ్రికి తప్ప ఆ దినం, ఆ గడియ ఈ భూలోకంలో ఏ మనుషుడికైనా, ఏ శరీరకైనా, చివరకు కుమారుడికైనా ఆ గడియ తెలియదు. ఎందుకంటే అది రహస్యపు రాకడ. ఎవరి కోసం వస్తుందంటే సంఘములో ఉన్న పరిశుద్ధుల కోసం మాత్రమే వస్తుంది. కొట్టండి చప్పట్లు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా అయితే పరలోకానికి గలిలయ కొండ మీద నుంచి వెళ్ళాడు, తిరిగి అదే రీతిగా ఆయన రాబోతున్నాడు. మొదట ఎవరి కోసం వస్తాడంటే సంఘంలో దేవుని చిత్తం చేసి కనుమరుగైపోయే కోసం వస్తాడు. కనుమరుగైపోయే వాళ్ళ కోసం. నా పేరు చెప్పలేదే, నేను అలిగా, నేను రాను బా. ఒరే పోవద్దురా నాయన, నీకు దండం పెడతా, కూటాలు జరుగుతున్నాయిరా, అలిగిపోవద్దురా, ఉండరా, అన్నం తినిపోరంటే వీడు అన్నం తినడు. అరే నువ్వు కానుక ఇకపోయినా పర్వాలేదురా నాయన, కొంచెం చర్చిలో ఉండి కొంచెం పనులు చేయరంటే నువ్వు వాళ్ళందరికీ పనులు చెప్తున్నావు, నాకు చెప్పట్లే. ఒకప్పుడు నేను ఎంత పని చేశాను, నన్ను ఇప్పుడు పక్కకు పెట్టావు. ఎవరు పెట్టారా నేను పక్కకి? నీ చెడ్డ తలంపులు, చెడ్డ మనసులు, చెడ్డ ఆలోచనలు తప్ప. ఈ రాత్రి అవి జరిగాయని కాదు నేను ఇక్కడ చెప్తుంది, జరగక ముందే నా దేవుని హెచ్చరిస్తున్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువు వలె నిందారహితుడుగా నువ్వు దేవుని సంఘంలో నిలబడి బతకాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవుని సంఘంలో నిలబడి బ్రతకాలి. ఇప్పుడు తండ్రికి మాత్రమే తెలుసు, కుమారుడికి తెలియదు. కానీ కుమారుడు ఇక్కడ విధేయత చూపించాడు. యేసేపుని దేవుడు ఎంతవరకు వాడుకున్నాడు అంతవరకే వాడుకున్నాడు. ఆ తర్వాత యేసేపు ఎదురు ప్రశ్న వేయలేదు, మొర్దెకై వేయలేదు, చివరకు యోనా వేయలేదు. కానీ నువ్వు నేను 1,00,000 ప్రశ్నలు వేస్తాను దేవుణ్ణి. నీ ఉద్యోగం విషయంలో కొంచెం ఆలస్యం అయితే, యేసయ్యా అందరికి ఉద్యోగం ఇచ్చావు, నాకెందుకు యేసయ్యా, నువ్వు ఇచ్చేదాకా నేను చర్చికి రాను పో. ఒకటి ఈ మధ్య చర్చికి వచ్చేవాడు. చర్చికి వస్తే ఎప్పుడు చూసినా స్తోత్రం 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 అని పాడుతూ కృపా 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 అనేవాడు. ఇక పాస్టర్ గారు అనుకుంటున్నాడు, మేము అమాయకులం కదా, మాకు తెలిసింది ఏంటి, నా కాపరి ఏమన్నా గుడ్డివాడు, అర్థమైందా, చెవులు లేనివాడు అని రాయబడి. మాకు మంచి అట్లు తెలియదు, మీరు ఏది చేస్తే దేవునికి స్తోత్రం అని చెప్పి ఆనందిస్తుంటాం. వీడు ఆనందంగా చర్చిలో కృప గురించే పాడుతుంటే అబ్బో వీడికి పరలోకంకి వెళ్ళిపోయేటట్టుకున్నాడని ఆనందంగా ఉన్నాడు. కొద్దిరోళ్ళకి వీడు చర్చికి రాకుండా ఆగిపోయాడు. ఏంద్ర చర్చికి రావట్లేదని పాస్టర్ గారు వెళ్ళి, ఏవరా నాయన నువ్వు చర్చికి రావట్లేదు, 2 వారాలు ఆయన చర్చికి వచ్చి నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదు అంటే, అక్కడ కృప లేదు బో, నేను రాను బో అన్నాడు. అరే చర్చిలో ఏంద్రా కృప లేకుండా పోవడం? యేసయ్య కృప ఉండే సంఘం కదా, ఆయన కృప చేతే కదా మనం రక్షించబడ్డాం.
ఆయన కృప చేతే కదా నువ్వు నేను దేవుని కోసం జీవిస్తున్నావు. చర్చికి రాయ అంటే నేను రానుబో పాస్టర్ గారు, అక్కడ కృప లేదు బో అన్నాడు. ఏంట్రా కృప లేదంటున్నావు అంటే, అదేనండి ఆ పక్కింటి అమ్మాయి కృప, ఆ పిల్ల చర్చిలు వచ్చి పెళ్ళి అయిపోయింది, ఆ పిల్లకి నేను రానుబో బో. అంటే వీడు కృప కోసం వచ్చాడు కానీ దేవుని కృప కోసం రాలేదు వీడు. చాలా మంది ఆలోచన ఇలాగనే ఉంటుంది, దేవుని దగ్గర ఏదో మేలు పొందామని వస్తారు కానీ ఆ మేలు పొందిన తర్వాత పిల్లలు లేదని అడుగుతారు. పిల్లల్ని ఇచ్చేదో చర్చికి రారు. ఏడొచ్చేది పాస్టర్ గారా, పిల్లోడిని ఎత్తి పెట్టుకోవాలా, పిల్లని ఎత్తి పెట్టుకోవాలా. పిల్లలు లేనప్పుడు ఉద్యోగం అని గిలగిలగిలి కొట్టుకుంటుంటాడు మిట్ట మధ్యాహ్నం పూట కరెంటు దగ్గర కాకిలాగా. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత చర్చికి రారా అంటే లివీ లేదు పాస్టర్ గారా, ఆదివారం లివీలా, ఆధారం కూడా డ్యూటీలే, నువ్వే ప్రార్థన చేయి నా కోసం. ఇల్లు లేనప్పుడేమో ఇటు డాబా ఇంట్లో లేదా ఆ యొక్క ఈ పెంకుటింట్లో ఆ రేకులు ఉన్నప్పుడు ఏసయ్యా ఈ సెక్క తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నానయ్యా, నన్ను కాపాడయ్యా. వీడికి మంచి డాబా ఇల్లు ఇచ్చిన తర్వాత ఏసీ పెట్టుకొని వీడు కాళ్ళ మీద కాళ్ళు చెప్పుకొని కుక్కపిల్ల పడుకొని బెడ్ మీద పందులు తిన్నాడు దొల్లాడుతూ ఉదయం పూట ప్రార్థనకు లేకుండా తినివి అరగకుండా వీడు పడే బాధ అంతా ఇంత కాదు. చర్చికి రావట్లేదు ఏమన్నా అంటే నేను బిజీగా ఉన్నానులే రాలేని వారం. ఇది భక్తి జీవితం. ఇప్పుడు యేసు ఎందుకు వస్తున్నాడంటే తన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళ కోసం మొదట వస్తున్నాడు. రెండోది ఆయన కొరకు నమ్మకంగా జీవించి దేవుని చేతికి అప్పగించుకున్న వారి కోసం రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చచ్చు చప్పట్లుగా యేసయ్యకి. నా యేసయ్య ఈరోజు నీ కోసం రాబోతున్నాడు. ఆయన నువ్వు వస్తే ఈ రాత్రి తీసుకెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు లేదో ఆలోచించు. యేసయ్య ఇప్పుడు వస్తే ఈ స్టేజ్ మీద నుంచి ఎవరు వెళ్తారో భయం. నేను ఆల్బర్ట్ గారు ఇంకేం ఆయనకి ఆనందం, కుటుంబం లేదు ఏమి లేదు, పరలోకంలో అందరూ ఉన్నారు, కలుసుకోవడానికి వెళ్ళిపోతాడు, ర్యాకెట్ వెళ్ళట్టు వెళ్ళిపోతాడు. అర్థమైందా? నిజం చెప్తున్నా, నేను ఊరికి చెప్పట్లేదు. లావానయ్య గారు ఏముంది, యేసయ్య యేసయ్య అని అంటున్నాడు, తన జీవితంలో బాధ్యత నెరవేర్చాడు. యేసయ్య టక్కట్టు రావడం, టకామని మాయమైపోవడం. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ సేవకులందరూ వెళ్ళిపోతారు, కొంతమంది ఇక్కడ విశ్వాసులందరూ కూడా వెళ్ళిపోతారు, మిగిలిన వాళ్ళు మిగిలిపోతారు. వాళ్ళు ఎంత గుండెలు బాదుకొని 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 ఏడ్చి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఎత్తబడి ఉంటున్న ఎంత ప్రార్థన చేసినా దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగిరాదు. ఎంత ఉజ్జీవంగా వాక్యం చెప్పినా దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగిరాదు. ఘోషించి ఘోషించి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఆత్మలో నెమ్మది స్థిర నిశ్చయత కలగదు. కారణం సంఘము ఎత్తబడిన తరువాత, పరిశుద్ధులు వెళ్ళిపోయిన తరువాత, సంఘము భూలోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత విడవబడిన పాపుల పరిస్థితి, విడవబడిన అవిశ్వాసుల పరిస్థితి, విడవబడిన భక్తిహీనుల పరిస్థితి ఈ గోడంలో ఈ యొక్క లోకంలో బహు ఘోరంగా ఉంటుంది. వాడి పరిస్థితి, వాడి జీవితం ఎలా ఉంటుందంటే కడుహీనంగా ఉంటుంది. వాడంతటా వాడే సంఘానికి వస్తాడు, తలుపులు తీసుకుంటాడు, వాడంతటా డ్రమ్ము కొట్టుకుంటాడు, కీబోర్డు వాయించుకుంటాడు, వాడంతటా వాడే పాటలు పాడతాడు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తబడి ఉన్నందున పక్కన వాళ్ళు అంటుంటారు, ఏమకా నువ్వు బాగానే ఉన్నావు కదా భక్తిగా, ఏమన్నా ఎలలా, ఏమన్నా నువ్వు బాలా మరి అమ్మా, మరి తిమోతి నువ్వు కూడా బాలా, మరి నువ్వు బాగున్నావు కదరా భక్తిగా, నువ్వు ఏమన్నా యేసుపాదాలన్నా నువ్వు కూడా ఇండే ఉన్నావు కదన్నా. నువ్వు సిగ్గులేని జీవితాలు, పేరుకు తగినట్టు జీవితాలు లేవు. మరే మోసే ఇట్లా అంటుంటారు. ఆ మోసే కానీ కనపడితే నట్టే మార్చి మస్తు నిజం చెప్తున్నా. మరి ఏలియా ఇట్లా అంటాడు. ఒకవేళ ఆ ఏలియా 2వ అధ్యాయం 2 రోజుల గ్రంథంలో కనపడ్డట్టు ఆ 50 మందికి నోటి ఊపిరి చేత అగ్ని పంపించి కాల్పించేశాడే, అట్టాటి ఏలియా కానీ దిగొస్తే వీళ్ళు ఉంటారు భూమి మీద. ఆమె చెప్పండి. ఏమయ్యా లాభానా బాగుండవని అంటాడు. యాకోబుకు పెళ్ళిచ్చిన మామతో చెలగాట మాడితే యాకోబు దేవుడే మన దేవుడు. అట్టాటి మామని అంటే దేవుడు ఊరుకుంటాడండి. చాలా మంది తమాషలు అయిపోయినాయి. ఈ రాత్రి నీకు కనువిప్పు కలగాలని చెప్తున్నాను నేను. ఈ రాత్రి నీకు బుద్ధి కలగాలని చెప్తున్నాను.
నువ్వు సంఘంలో విడవబడకూడదని, ఎత్తబడాలని, సంఘంలో యేసు కొరకు ఎదురు చూసే వ్యక్తి ఉండాలని, నువ్వు దేవుని శక్తిని ఆశ్రయించే వ్యక్తి ఉండాలని, పైన భక్తిని మానుకొని దేవుని శక్తిని హృదయంలో స్థిరపరచుకోవాలని ఈ రాత్రి యేసు ఏ రీతిగా అయితే పరలోకానికి వెళ్ళాడు అదే రీతిగా తిరిగి రాబోతున్నాడు. వచ్చేది ఎవరి కోసం అంటే నీ కొరకు, నా కొరకే రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ మధ్య నేను కావలిలో ఒక కుటుంబ ఇంటి నన్ను ఓపెన్ చేయడానికి పిలిచారు. నాని ఆ ఇంటి ఓపెన్కి వెళ్తే ఆ ఇల్లు కరెక్ట్గా మీరు కాలంటి వెళ్ళి చూడండి. కావలిలో శ్మశానానికి ఎదురుగా కాలనీ ఉంది. ఆ కాలనీలో ఇంటికి నన్ను ఓపెన్కి పిలిచారు. ఆమె పేరు సంధ్య. ఆ సిస్టర్ గారిని అడిగాను నేను, అమ్మా నీకెక్కడ స్థలం దొరకని శ్మశానం దగ్గర కొనుక్కున్నావా తెల్లే? ఎడన్నా కావలిలో ఎన్నో ఉంటాయి కదా, అక్కడ కొనుక్కోకూడదంటే, లేదన్నయ్య నేను ఎందుకు శ్మశానం ఎదురుగా ఇల్లు కొనుక్కున్నానంటే నా యేసయ్య కడబోరధ్వని మోగగానే మొదట ముద్దులు లేస్తారు. వాళ్ళు లేచిన వెంటనే నా ఆత్మలో సిద్ధపాటు కలిగి యేసు నన్ను నీతో పాటు తీసుకెళ్ళయ్యా అని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేయడానికి ప్రతిరోజు ఆ సమాధులు చూసినప్పుడు మొదట లేచేది మృతులే కాబట్టి వారు నాకు మాదిరికరంగా ఉండాలని వారిని చూసుకుంటూ నేను కృతజ్ఞత కలిగి భక్తిని సరిచేసుకుంటూ రాకడ కొరకు ఎదురు చూస్తూ బతుకుతున్నానని చెప్పింది. ఆ వయసు అప్పుడు ఎంత అంటే 67 సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో కరోనాలో ఆమె మహిమలోకి వెళ్ళింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఆ ఇంటి ఓపెనింగ్ అంతా మళ్ళీ దేవుడు ఇరుగ్గాని ఆమె చెప్పిన మాటలు నా గుండెని పిండేసాయి. నువ్వు పోయి కొనుక్కుంటావు శ్మశానం దగ్గర ఇల్లు. అసలు నువ్వే పెద్ద దెయ్యము, నువ్వే పెద్ద రాక్షసి ఇంట్లో భర్త దగ్గర. ఆ శ్మశానంలో దెయ్యాలు ఉండవు. నువ్వు అడుగు పోతే అడుగు పోవద్దులే, ఇక్కడే ఉండే. అడుగు పోయామంటే దెయ్యాలు ఉండవు. అవి భయపడి వెళ్ళిపోతుంటావు. ఒక ఆయన ప్రశ్నించాడు మధ్యాహ్నం, ఏంటి మణిబాబు గారు ఈ మధ్య సభల్లో దెయ్యాలు ఎడ కనపడడం లేదు? నిజమన్నా, సభల్లో ఆ రోజుల్లో వస్తే దెయ్యాలు ఎగిరెగిరి పరిగెత్తేటివి, ఎగిరెగిరి గంతులు వేసేటివి. ఇప్పుడు దెయ్యాలు కనపడడం లేదు. ఏమండి అంటే పక్కుందని అంటున్నాను పాస్టర్ గారు. నా ఎదురుకు ఈరోజు జరిగిన సంఘటన ట్రైన్లో. ఏమి లేదండి, అప్పట్లో దెయ్యాలు మనుషులు లేకొచ్చడానికి భయపడేటివి. ఇప్పుడు ఆల్రెడీగా మనుషులే దెయ్యాలు అయిపోయారు కాబట్టి అవి చూసి భయపడి వెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే ఇల్లాలు మంచిదే, కానీ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తే తెలుస్తుంది ఇల్లాల పరిస్థితి ఏంటో. ఇంట్లో యజమానుడు మంచోడే, ఇంట్లో కన్నం నుంచి తొంగి తెలుస్తుంది యజమానుడు యొక్క బాగోతం ఏంటో. నా భక్తి జీవితం ఎలా కనపడుతుందంటే పైన కనపడినట్టే ఉంటుంది, కానీ అంతరంగంలో చూస్తే అంతా డొల్లే. ఇదే నీలో కనపడుతుంది. చర్చికి రారా నాయన అంటే కృప లేదంటే అందుకని చర్చికి రాడండి. మనం అడిగిన తర్వాత చెప్తున్నాడు, కృపకు పెళ్ళి అయిపోయింది కదా పాస్టర్ గారు, ఈ కృపకు పెళ్ళి అయిపోయింది ఎందుకు చర్చికి రావడం? అట్టాడు కృప చర్చికి వస్తే వస్తాలే బాగుండు అంటే ఇంతకాలం వచ్చింది లోకం కొరక, ఇంతకాలం వచ్చింది సంతానం లేదని, ఇంతకాలం వచ్చింది వీడికి ఉద్యోగం కోసమా, ఇంతకాలం వచ్చింది ఇళ్ళు వాకిల కోసమా, ఇంతకాలం వచ్చింది అప్పులు తీరడానికి. రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వస్తే నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి తిరిగి మళ్ళీ ఆయన రాబోతుంటే ఆయన రాకడను విస్మరించి భూ సంబంధం వాటి కోసం కొట్టుమిట్లాడుతావు. భూ సంబంధం వాటి కోసం కొట్టుమిట్లాడతావా నువ్వు? అందుకే వాక్యం రాయబడింది కొలస్సీయుల పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పైనున్న వాటిని వెతకండి, దేవుడు అక్కడ తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చుని ఉన్నాడు, భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి అని రాయబడిందండి. భూ సంబంధం వాటి మీద నువ్వు మనసు పెడితే నువ్వు పరలోకాన్ని చూడలేవు. నువ్వు భూ సంబంధం వాటి వెతికితే నువ్వు పరలోకం వెళ్ళి చేరలేవు. భూ సంబంధం వాటి నువ్వు వెతికితే నువ్వు దేవుని రాజ్యం చేరుకోలేవు. ఈ రాత్రి నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి. నా యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నా యేసయ్య చాలా త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ బహుశా ఈ రాత్రి వస్తే, ఈ మొదటి రోజు కూటములు వస్తే ఎత్తబడే వాళ్ళు ఎంతమంది, మిగిల్చబడే వాళ్ళు ఎంతమంది? నేను భక్తిపరుణ్ణి, భక్తిపరులు అనుకుంటున్నావు, రెప్ప పాటలో ఆయన వలె నువ్వు రూపం దాల్చి వెళ్ళిపోతావు. విత్ ఇన్ స్పిట్ ఆఫ్ సెకండ్ ఒక రెప్పపాట్లో మారేంత భక్తి నీ జీవితంలో నిజంగా నీకుందా? ఉదయం ప్రార్థన చేయలేని నీవు, ఈరోజు వాక్యం చదవలేని నీవు, ఈరోజు దేవుని కొరకే దేవుని స్వరాన్ని గుర్తించలేని నీవు, దేవుని చిత్తాన్ని చేయలేని నీవు, దేవునితో నడవలేని నీవు, మళ్ళీ దేవునితో నువ్వు వెళ్తావా? ఎంత అబద్ధం అది. అందుకే వాక్యం రాయబడింది మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అనగా 6వ వచనం రాయబడింది, మనలో పాపము లేదని చెప్పుకుని ఎడల మనము అబద్ధికులు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై మనం ఉంటామంట. ఇప్పుడు యేసు వెలుగులో ఉన్నాడు, నువ్వు చీకట్లో ఉన్నావు, అదిగో వెలుగులో ఉన్న యేసయ్య.
నువ్వు బలహీనతల్లో ఉన్నావు, బలహీనతలు లేని యేసయ్య ఎద్దుకు రా. నువ్వు పాపంలో ఉన్నావు, పాపరహితుడైన యేసుక్రీస్తు ప్రభు ఎద్దుకు రా. నువ్వు లోకాశల్లో కొట్టుమిట్లాడుతున్నావు, లోకాన్ని జయించిన యేసు ఎద్దుకు రా. రక్షణ లేకుండా జీవిస్తున్నావు, నీ కొరకు రక్షణ సిద్ధం చేసిన యేసయ్య ఎద్దుకు రా. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎంత త్వరగా వస్తున్నాడంటే అంత త్వరగా యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. నేను యథార్థంగా జరిగిన ఒక సంఘటన, ఒక ఆమె ఏం చేసిందంటే జూబ్లీ ఆ యొక్క బేగంపేట విమానాశ్రయం పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికి ఇల్లు ఇచ్చారు. ఆ ఖాళీ స్థలం అంతా ఇల్లు ఇచ్చేసారు పేదలకి. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక ముస్లిం ఒక సాక్ష్యం చెప్తుంది. ఆ రోజు నేను ఒక మందిరానికి వెళ్ళాను. ఆ మందిరానికి వెళ్తే ఆ మందిరంలో ఆ తల్లి గారు సాక్ష్యం చెప్తున్నారు. ఏమనంటే ఆమె అడుక్కున్నటువంటి ఒక ముస్లిం, ఆమె ప్రతి నెల 5 మంది సేవకులకి, ప్రతి నెల 5 మంది సేవకులు జీతాలు ఇస్తుందండి. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇంకా ఏందంటే కొడతారండి చప్పట్లు, చప్పకుండా 5 మంది సేవకులకు జీతాలు ఇస్తుంది. ఆమె అంటుంది, ఎలా జీతాలు ఇస్తానని ప్రశ్నిస్తున్నారయ్యా మీరు? నేను ఉదయాన్నే లేస్తానే ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త కరపత్రిక తీసుకొని వాళ్ళ ఇంటి గుమ్మం మీద పెట్టి, అమ్మా మీ ఇంట్లో మిగిలిపోయిన పాల ప్యాకెట్లు ఉంటే ఇవ్వండి అమ్మా అని అడుగుతారు. ఖాళీ పాల ప్యాకెట్లు ఉంటాయిగా, అర్థమైందా? పాల ప్యాకెట్లు ఖాళీ, ఆ పాలు తిని పేపర్లు ఇవ్వండి అమ్మని అడుగుతారు. ఆ ఇచ్చినవన్నీ ఆ గోను సంచులు వేసుకుంటారు. అట 10-15 అపార్ట్మెంట్లు ఎక్కి నేను దిగుతా. లిఫ్ట్ లో కూడా కాదు, లిఫ్ట్ నన్ను ఎక్కనీరు. నేను లిఫ్ట్ కాకుండా మెట్ల మీదకి వెళ్ళి ఆ అపార్ట్మెంట్లంతా నేను అడుక్కొని ఆ ఖాళీ పాలతిత్తులన్నీ నేను పోగేసుకొని 4-5 గోతాలు నింపుకొని ప్రతిరోజు తీసుకెళ్ళి నేను అమ్ముతాను. ఆ వచ్చిన డబ్బులంతా పోగేస్తాను. ఆ తర్వాత ప్రతిరోజు నేను భిక్షాటనకి వెళ్తాను. రైల్వే స్టేషన్ కాడ నుంచి, బస్ స్టేషన్ కాడ నుంచి 4 వీధుల్లో అడుక్కొని వచ్చి ఆ ధనాన్నంతా పోగేస్తాను. పోగేసి ప్రతి నెల ఈ 5 మంది సేవకులకి ఒక్క పైసా కూడా తగ్గకుండా 5,000 రూపాయలు చొప్పున 5 మంది సేవకులకి జీతాలు ఇచ్చి 5 మందిరాలు ఆమె దేవుని కోసం నడిపిస్తుందండి. కొట్టండి చప్పట్లు. 5 మంది సేవకులకి జీతాలు ఇచ్చి నడిపిస్తుంది. 5 మంది సేవకులు అద్భుతంగా సేవ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కానీ ఆ భిక్షగతి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సింది. కారణం ఏంటంటే ఆమెకున్నంత రోషం సంఘంలో ఉన్న వాళ్ళు కరువు అయిపోయింది. యేసు త్వరగా రాబోతున్నాడు, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా చేతిలో ఉందని నేను వాక్యం చెప్తుంటే ఇప్పుడు దేవుని కానుకివ్వడు, సంఘంలో దశం భాగం ఇవ్వడు. యేసయ్యా నా బాధలు తెలుసులే, ఒరే చర్చిలో కానుకిరా నాయన, నువ్వు ఆశీర్వదించబడతావు. నేను ఈయన పాస్టర్ గారా, నా దేవుడికి నా బాధలు తెలిసిపో, నా దేవుడికి నా బాధలు తెలుసు, నా అప్పులు తెలుసు, నా కష్టాలు తెలుసు, నా బిడ్డలకి ఫీజు కట్టలేకపోతున్నా, నాకు వచ్చే సంపాదన తక్కువ, దశమ భాగం ఇస్తే నాకేం వస్తుంది? నేను చెప్తున్నా రాత్రి మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దశమ భాగం ఇవ్వకపోతే నీ జీవితంలో 3 జరుగుతాయి. 1, నీ అంత దరిద్రుడు భూమి మీద ఎవడు ఉండడు. నీ అంత అష్టదరిద్రుడు భూమి మీద ఎవడు? అష్టదరిద్రుడు అంటే 8 రకాల దరిద్రతలు నేను చెప్తే మీరు కళ్ళు తిరిగి పడతారు. గుడ్డు ఉండదు, తిన్నుండదు, ఇల్లుండదు. 8 అష్టదరిద్రులు అయిపోతారంట. దశమ భాగం ఇవ్వకపోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇస్తే నీలాగా ఆశీర్వదించేవాడు ఈ చుట్టుపక్కల ఎవరు ఉండరు. కొట్టండి చప్పట్లు కట్టి. నీలాగా ఆశీర్వదించబడేవాడు. నేను వచ్చే ఆదివారం, ఇదే ఆదివారం నేను బాలపల్లిలో కుష్ఠరోగుల కాలంలో సువార్త సభలకు వెళ్తున్నాను. ఎప్పుడు నానికి చెప్తుంటాను, నేను దాదాపు 18 సంవత్సరాలుగా నేను కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నాను. 120 అడుగులు పొడవు చర్చి అది. ప్రేమకుమారున్న 40 అడుగులు వెడల్పు చర్చి, 120 అడుగులు పొడవు. 800 మంది కుటుంబాలు ఉంటారు అక్కడ. 800 మంది అడుక్కొని వచ్చి ప్రతి వారం ఆ కర్రల మీద, తోపుడు బండ్ల మీద, ఆ కాళ్ళకి చేతలకు రబ్బలు చొప్పులు కట్టుకొని వాళ్ళ ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రతి ఒక్కరు కానుకేస్తారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జాన్ డేవిడ్ గారు. వాళ్ళ భార్య పేరు లక్ష్మమ్మ. వాళ్ళిద్దరికి కుష్ఠరోగం. లక్ష్మమ్మ కళ్ళు పోయాయి. జాన్ డేవిడ్ గారు
ఆమె ఆ తోపుడు బండిలో కూర్చొని పెట్టుకొని సువార్త చెప్పుకొని ఊరంతా వెళ్ళి భిక్షాటన చేస్తుంటారు. వాళ్ళు భిక్షాటన ప్రారంభించిన వెంటనే వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తారంటే, యేసయ్య ఈ రోజు మేము భిక్షాటనకి వెళ్తున్నాము, మా యొక్క పల్లెంలో 5 రూపాయల నాణ్యాలు వచ్చినా 10 రూపాయల నాణ్యాలు వచ్చినా నీకు ఇచ్చేస్తాం యేసయ్య. రూపాయి నాణ్యాలు వచ్చినా, ₹1 నాణ్యాలు వచ్చినా, పావలా వచ్చినా మేము తీసుకుంటాం ప్రభు అని నిబంధన చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్తారట నాని. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా భిక్షాటన చేసిన తరువాత ఆ రోజు ఒక ₹25, ₹50 ఆ భిక్షాటనలో వస్తే ఆ లక్ష్మమ్మ ఒళ్ళంతా ఉప్పు వేలిపోయి జాకెట్ అంతా చినిగిపోయి ఉంటే ఆమె చెప్తుందంట, జానయ్య జాకెట్ ఉప్పు వేలిపోయిందా, ఒక ₹25 ఏమో పాతది ఏదైనా టూ పెట్టి కొనుక్కుంటాను, నేను పాతది ఏదైనా టూ పెట్టి కొనుక్కుంటాను ఈగుడుదా అని అంటే, ఆ జాన్ డేవిడ్ గారు అంటారట, పిచ్చిదానా ఎంత మాట అన్నావే నువ్వు. దావీదు కీర్తన 15:7 నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం వాటిల్లో మాట తప్పడం రాయబడింది. మనం దేవునికి ప్రమాణం చేశాం కదా, మన పల్లెంలో దేవునికి ఘనమైంది వస్తే దేవునివి, రూపాయి నాణ్యాలు వస్తే మనమని. ఆ రూపాయి నాణ్యాలను లెక్క పెట్టుకుంటే ఓ 10, 12 ఉన్నాయి. అవి నీ జాకెట్కి సరిపోవు, ఈరోజు తిండికి సరిపోతాయి. మిగిలినంతా దేవునివే అని ఆ ₹10 నాణ్యాలు, ₹10 కాగితాలు, ₹5 కాగితాలు తీసి ఒక డబ్బాలో పోగేసి పెట్టేవాడట. ప్రభువారు వింటున్నారు. ఆయన ₹8 లక్షలు పెట్టి వాళ్ళ మందిరాన్ని ఎక్స్టెన్షన్ చేయించాడండి. కొట్టండి చప్పట్లు గట్టి. ₹8 లక్షలు పెట్టి ఆ జాన్ డేవిడ్ గారు కానీ ఇక్కడికి వస్తే చెప్తాడు, అయ్యా నేను ఇతరుల దగ్గర అడుక్కొని వచ్చి చందా వసూలు చేసి చర్చి కట్టలేదయ్యా, నా యేసయ్య గురించి ప్రకటించి ఊరు వాడ యేసుక్రీస్తు ప్రభు గురించి పాటలు పాడి వాళ్ళు ఇచ్చిన పైసా అతను పోగేస్తే ₹8 లక్షలు అయింది. 3 ఏళ్ళు కష్టపడితే ఆ ₹8 లక్షల ₹1 కూడా నేను తాకకుండా నా యేసయ్య మందిరానికి ఇచ్చాను. నా దేవుడు ఈరోజు నా 2 బిడ్డలను అమెరికాలో న్యూవెర్సీ అనేటువంటి ప్రాంతంలో గ్రీన్ కార్డు కలిగి 2 పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. వాళ్ళు లైవ్ లో చూస్తున్నారు. 2 పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఏమని తెలుసా, మా నాన్న మా అమ్మ చేసిన సమర్పణే ఈరోజు మేము అమెరికా దేశం స్థిరపడ్డామని. బాబా అంకుల్, మా అమ్మ మా నాన్న సమర్పణే. నువ్వు ఎంతగా దేవుని కోసం సిద్ధపడతావు, ఎంతగా దేవుని కోసం పరిచర్య చేస్తావు, ఎంతగా తగ్గించుకొని సేవ చేస్తావు, ఎంతగా దేవుని కోసం నిన్నుగా సంపూర్తిగా అప్పగించుకొని సేవ చేస్తావు, నీ సేవ ఫలాలు మొదట నీ పిల్లలు తింటారు. అయ్యా నీ పిల్లలకు నువ్వు శ్రేష్టమైనది దాచే తండ్రిగా మిగులుతావు, లేకుంటే నీ పిల్లలను దరిద్రులుగా చేస్తున్నావు. నువ్వు ఆలోచించాలి. నువ్వు వెళ్తున్న సంఘంలో నువ్వు దర్శన భాగం ఇవ్వకపోతే ఈరోజు నువ్వు ఆలోచించు. ఈ కూటాలలో ఇస్తానన్న కానుక నువ్వు ఆపేస్తుంటే ఈరోజు కానుక ఇవ్వడం ప్రారంభించు. నీ సేవకు నేను అడిగి, పాస్టర్ గారు ఎట్ట చేస్తున్నారండి, ఇంత పెద్ద కూటాలు, ఇంత పెద్ద భోజనాలు, 10 మందికి అన్నం పెట్టడానికి వెళ్ళిపోతావు నువ్వు, ఊరు వదిలి తాళాలు వేసుకో, అంతేనా? కందుకూరుకి వెళ్ళిపోతావు. 10 మంది నేను తీసుకొని వస్తే ఉండరు, ఇంట్లో ఉండరు. మణిబాబంతో పాటు ఇప్పుడు 10 మంది అవుతుంటారు, తాళ్ళు వేసుకొని పోదా అంటారు. కానీ ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం. నువ్వు ఎప్పుడైనా అడిగావా, పాస్టర్ గారు ఎలా చేస్తున్నారంటే మీరు ఇంత సమర్పణ ఎలా అండి, నేను ఏం చేయాలో చెప్పండి, నా వంతు బాధ్యత నేను ఏం చేస్తే బాగుంటుందండి? ఎందుకంటే ఇంత శ్రమ పడుతున్న వాళ్ళు ఒకనాటి ప్రసవ వేదన ఆత్మల కోసం సరిపోదని ప్రతిరోజు ప్రసవ వేదన కలిగి ఆత్మల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సువార్త సభలు ఇవి. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఆత్మల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సువార్త సభలు. వీటి కోసం నువ్వు వేసే నీతి అనే విత్తనాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నువ్వు వేసే నీతి అనే విత్తనాన్ని బట్టి నీ పిల్లల్ని దేవుడు దీవించునుగాక. ఇప్పుడు ఆమె చెప్తుంది, సమాధి దగ్గరికి వెళ్తే మణిబాబన్న అంది కొనుక్కుందానన్నా ఇక్కడ నీ స్థలమా? ఎందుకంటే యేసు ప్రభు మధ్యాకాశంలోకి రాగానే కడబూర ధ్వని మోగానే మొదట మృతులు లేస్తారు. ఈ సమాధులన్నీ పటపట పగిలిపోయి ఆ పలకలన్నీ బయటకు వచ్చేస్తాయి. అక్కడి నుంచి అందరూ బతికిన వాళ్ళు సజీవులుగా, సచ్చిన వాళ్ళంతా సజీవులుగా లేస్తారు. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. అందుకే నేను ఇక్కడ కొనుక్కున్నానని చెప్పింది. ఈరోజు నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు దేవుని కోసం? యేసు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఎవరి కోసం రాబోతున్నాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని కోసం కనుమరుగైపోవాల కోసం రాబోతున్నాడు. రెండోది, దేవుడు ఎవరి కోసం రాబోతున్నాడంటే దేవుని సన్నిధిలో తమ్మును తాము సజీవంగా అప్పగించుకున్న వారి కోసం రాబోతున్నాడు. మూడోదిగా దేవుడు ఎవరి కోసం రాబోతున్నాడంటే మృతులైన వారు మొదట లేస్తారు. అనగా క్రీస్తునందు మృతులైన వారు, మనకంటే ముందుగా చనిపోయిన వాళ్ళు అందరూ దేవుని రాకల్లో లేచి వెళ్ళిపోతారు. ఆమేన్.
ప్రతి గుడ్ ఫ్రైడేకి తర్వాత నువ్వు ఈస్టర్కి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి పూలు జల్లి కాగడాలు వెలిగించి లోపల ఉండే వాళ్ళని కాల్చి చంపేస్తున్నావు. లోపల ఉండే వాళ్ళని కాల్చి చంపేస్తున్నావు. ఎందుకంటే నీ బుద్ధి మారలా, నీ భక్తి మారలా, నీ ప్రవర్తన మారలా. లోపల ఉండే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. ఎందుకురా పై పై నటిస్తావురా అయ్యా నువ్వు అని. అక్కడెవడో పిరుకోడంట ఆ దారిని పోతా ఉన్నాడు, సమాధుల మధ్య నడుచుకుంటూ పోతుంటే అసలే వాడికి భయం, బిక్కుమంటే వెళ్తున్నాడు. నాని లాంటి కుర్రోడు ఆ సమాధి దగ్గర కాళ్ళు చాపుకొని ఇటు ఇసురుకుంటుంటే వీడికి ఎందుకో డౌట్ వచ్చింది. వరే ఎవడీడు ఊరోడు సమాధి దగ్గర పడుకొని ఇసురుకుంటున్నాడే అని, అబ్బాయ్ నువ్వు ఎవర్రా అని అన్నాడు. అనగానే అప్పుడు ఆ కుర్రోడు అన్నాడు, సమాధి పడుకున్నాడు, లోపల గాలి ఆడడం లేదన్నా, అందుకే బయట కూర్చొని ఇసురుకుంటున్నాను అన్నాడట. లోపల గాలి ఆడడం లేదు, ఒక్కెక్కువ అయిపోయింది, అర్థమైందా, అందుకే నేను బయట వచ్చి ఇసురుకుంటున్నాను, నేను ఆడే ఉండి వస్తున్నా అన్నాడట. వీడుగా నాడు ఉంటే పీటీ ఉషా గడ్డ ముందుగా బరిగి తెలియజేరినాడు. వేదులు వాంతులోడికి ఎంత పిరుగోళ్ళండి, అట్టి ఇతురుకుంటున్నారండి మీరు. సమాధుల్లో వచ్చి బయట వస్తున్నారు, ఏమి ఎట్టెట్టి ఇతురుకుంటున్నారు. అంత సల్లగాల్లో వాక్కున్నాను. యేసయ్య రాకడ ఎలా ఉంటుందంటే మృతులు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులైన నీవు నేను రెప్పపాటులో మార్చబడ్డానికి అంత భక్తి నీకుందా? ఇదే నువ్వు ఆలోచించుకొని వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇప్పుడు యేసయ్య వస్తే రెప్పపాటులో మారడానికి నిజంగా అంతటి తీక్షణమైన భక్తి నాకుందా? లేకుంటే పైన భక్తి కలిగి నేను బతుకుతున్నాను. వెండికి ఎంత మెరుగేసినది బంగారు అవుతుంది, అర్థమైందా? పాపం చేసేవాడికి అందుకే పాతిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఆ తిత్తులు పాడైపోతాయి. నీ పాత హృదయంలో కొత్త తీర్మానాలు చేస్తే తట్టుకోలేవు బిడ్డ. క్రొత్త తీర్మానంలోకి క్రొత్త జీవితమే రావాలి. కొట్టండి చప్పట్లు గట్టిగా. క్రొత్త జీవితంలోకి క్రొత్త తీర్మానం రావాలి. ఈ రాత్రి నువ్వు యేసయ్య రక్తంతో కడగబడు. ఎక్కడ నువ్వు పాపం చేసావో, ఎక్కడ నువ్వు పశ్చాత్తాపడలేకపోతున్నావు, ఎక్కడ పాపాన్ని విడవలేకపోతున్నావో, ఏ పరిస్థితిలో దేవుని ఎదుట సంపూర్ణంగా సరి చేసుకోలేకపోతున్నావు, అక్కడొచ్చి నీ హృదయాన్ని సరి చేసుకో దేవుని దగ్గర. యేసయ్య నీ కోసం నిలబడి ఉన్నాడు ఈ రాత్రి. యేసు నేను పాపిని, నా పాపాన్ని క్షమించు, నన్ను రక్తంతో కడిగి శుద్ధీకరించు. ఈ మాటలు నీకు చాలా సులువుగా తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. యేసయ్య వచ్చినప్పుడు రెప్పపాట్లో మారకపోతే ఆ పరిస్థితి నీకుంటుంది. ఆ రోజున మణిబాబు అన్న ఉండడు, లాబాన్ గారు ఉండరు, జెర్మియా గారు ఉండరు, ఆల్బర్ట్ గారు ఉండరు, ప్రేమ్ కుమార్ గారు ఉండరు, చాలా మంది విశ్వాసులు కొంతమంది ఉండరు. మిగిలిన వాళ్ళ పరిస్థితి కడుహీనంగా ఉంటుంది. ఈ రాత్రి ఈ వాక్యాన్ని తక్కువ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, ఈ వర్తమానం నాది కాదని తిరస్కరించి వెళ్ళిపోయినా, ఈ వాక్యం నాకు సంబంధించింది కాదు, ఇది ఎవరి కోసం అనుకున్నా, నీకంటే మించిన వాడు ఎవడో ఉన్నాడు ఆ దినాన్ని. మిగిలిపోయిన వాడి పరిస్థితి, విడవబడిన వాడి పరిస్థితి, వాడంతటా వెళ్ళిస్తే ఆ యొక్క సంఘం యొక్క తలుపులు తెరుచుకొని ఎంత రోధించి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి ఎత్తబడినందున, సంఘం ఎత్తబడినందున, పరిశుద్ధులు వెళ్ళిపోయినందున, దేవుని ఆత్మ భూలోకంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయినందువల్ల వాడు ఎంత ప్రార్థన చేసినా వాడు ప్రార్థన ప్రతిఫలం రాదు. ఈ రోజుల్లో దొరుకుతున్నటువంటి థమ్సప్ బాటిల్, ఒక నోవాక్రాన్ బాటిల్, మోనోక్రాన్ బాటిల్ తీసుకొచ్చి నువ్వు తాగినా కూడా చావు. ఆ రోజు లీటర్ నోవాక్రాన్ తీసుకొచ్చి చచ్చినా కూడా నువ్వు చచ్చి చావు. ఆ రోజు మరణం భూలోకం నుంచి ఎత్తబడి ఉంటుంది బిడ్డ. ఇంత పెద్ద తాడుకి ఒక లీటర్ ఆముతులో నానబెట్టి నువ్వు ఆ యొక్క దూలానికి ఊరేసుకుని చచ్చినా కూడా అది నన్ను ఏలాడుతుంటావు, కానీ నిన్నెవడు కాపాడలేడు. రక్షణ చాలా ముఖ్యమైనది. ఈ రాత్రి రక్షణ లేకుండా వెళ్ళిపోతే, రాత్రి పాపాన్ని ఒప్పుకోకుండా వెళ్ళిపోతే, ఈ రాత్రి యేసు రక్తంతో కడగబడకుండా వెళ్ళిపోతే నీ పరిస్థితి కడుహీనంగా ఉంటుంది. అదిగో ఒక్క పాపమే. సంసోను బలవంతుడు అనుకున్నాడు, బలహీనరాలైన దెలీలా చేతిలో పడి చచ్చాడు. దెలీలా చేతిలో పడి చచ్చాడు. నువ్వు బలవంతుడే కావచ్చు, కానీ నీ బలము ఎక్కడో ఒక దగ్గర దాగింది. ఆ దాగి ఉన్నదే నీ బలహీనత. ఈరోజు నీ బలహీనత ఏదో నువ్వు ఈరోజు గుర్తించగలిగితే, ఎక్కడ నువ్వు బలహీనడు అయిపోయావో, ఏ పాపం నిన్ను పదే పదే చీకటికి నెట్టేస్తుందో, ఏ పాపం నిన్ను పదే పదే వెనక్కి లాగేస్తుందో, ఏ పాపం నిన్ను పదే పదే క్రీస్తుకు దూరం చేస్తుందో, ఒకసారి వీడు కుక్క మూతి ఆ కుక్క ముద్దరికి పంపిస్తాడు. ఆడి నుంచి మళ్ళీ ఆమె సెల్ఫీ తీసి బాగున్నా సింగారం అంట. అందరు తోలుతాడు, వీడు బంగారం అని తోలుతాడా?
ఎన్ని పేర్లు పెడతాడు, ఎన్ని పేర్లు పెడతాడు. ఈ మధ్య నేను ఒక యూట్యూబ్లో చూశాను, ఆ ప్రేమించిన అమ్మాయి సెల్ ఫోన్ తీయలేదని ఇప్పుడు ఊరేసుకొని చచ్చిపోయాడు. వాడు తీరా వాడు చూస్తే వాడికి పెళ్ళి అయ్యి ఉండేది. ఏమండి, ప్రేమించినోడు పెళ్ళైన భార్యతో పడ్డమే పెద్ద కష్టమరా నాయన అంటే వీడికి ఎందుకండి మళ్ళీ ప్రేమ? ఉన్నదాంతోనే ఏగలేకపోతుంటే ఎక్కడ పోయాడు? కిట్టు స్టెప్నీలు వేసుకొని తిరుగుతుంటారు కొంతమంది, స్టెప్నీలు. మున్నే పాస్టర్ గారు ఏమవుతుంది, బండి పంచర్ అయితే ఎరకలు తగిలించుకొని పోవచ్చు అని. నువ్వు తగిలించుకొని బావు. అందుకే వేశ్య ఇరుకైన గుంట. నువ్వు చేసే పాపం చాలా నిన్ను పట్టుకుంటుంది. ఈరోజు నీకు నవ్వులాటగా ఉండొచ్చు, ఆడుకుంటూనే ఉండొచ్చు, నీ కుక్క ముద్ది నక్క ముద్ది అందంగానే కనపడచ్చు. ఒకరోజు నేను నరకంలోకి నెట్టేస్తుంది. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. యేసు త్వరగా రాబోతున్నాడు. నీ భార్య కంటే మించిన అందగత్తి భూమి మీద ఎవరు లేదు. కొట్టండి చప్పట్లు గట్టి. నీ భర్త కంటే మించిన అందగాడు ఎవరు లేరు. ఒకసారి చూసుకోండి ఎట్లుంటాడు. ఒకవేళ నీ భార్య నీకు అందం కనపడకుండా కుక్క ముద్ది నక్క ముద్ది అందంగా కనపడి ఉంటే ఆ పెళ్ళైన రోజు ఊహించుకొని చూడరా నాయన, సరిపోతుంది నీకు. ఆ పెళ్ళైన వేలు తీసావే, నువ్వు క్రిస్టియన్ అయితే వేలు తీసి ఉంటావు, హిందువు అయితే ఎట్టటు ఊహల్లో అటు ఊహించుకోండి. ఆ రోజు చూసావే, ఆ మొదటి రోజు చూసినట్టుగా నువ్వు చూస్తే నీ భార్య ప్రతిరోజు నీకు పెళ్లి కూతురులాగే కనపడుతుంది. నేను కూటానికి వెళ్తే ఆ కూటంలో ఉండాలి చదువుతున్నాను, భార్య భర్తలు. భార్య దొరికిన వాడికి మేలు దొరికిను అని చదవాల్సింది పోయి భార్య దొరికిన వాడికి తేలు దొరికిందని చదువుతున్నాను. అంటే వీడికి మేలు తర్వాత వీడికి తేలు కనపడింది భార్య. 3 నెలలు అయిందంటే ఒక పిల్లోడికి పెళ్లి చేస్తానంటే నేను చిలకూరుపేటలో. వాళ్ళ తమ్ముడికి చెప్తున్నాడు ఆ పెళ్లి కొడుకు, రే జీవితంలో పెళ్లి చేసుకోవద్దురా, నువ్వు ఎట్నే ఉండరా, నీకు మంచిదన్నాడు. వాడు నాకు ఫోన్ చేసి, అంకుల్ మా అన్న చెప్పాడు నాకు. ఏం చెప్పాడయ్యా? జీవితంలో పెళ్లి చేసుకోవద్దు, ఎట్నే ఉండిపోమన్నాడు. ఏంది అంకుల్ అంత మాట అన్నాడు వాడు. నేనన్నా వాడికి వచ్చిన కష్టమే రా, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదంటే, ఏమో మా అన్న నాకు ఈ మాట చెప్పాడు, నాకే ఊరు సంబంధం వద్దు అన్నాడు. వద్దు 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 అన్నాడు. వచ్చిన సంబంధాలను వెళ్ళిపోయాయి. ఒకరోజు నా దగ్గర చెప్పాడు, అంకుల్ నాకు సంబంధాలు రావట్లేదు, దాన్ని ఏం చేయమంటావు అంటే, అరే నీ జత ఎముక ఎక్కడుందో ఆ ఎముక కోసం ప్రార్థన చేసుకోరని చెప్పా. నేనేం తప్పు చెప్పలే. జర్మియా గారు, నీ ఎముక ఎక్కడుందో నీ ఎముకని ఎత్తుకు ప్రార్థన చేసుకోరంటే ఓడు మిట్ట మధ్యాహ్నం పూట మిద్ది మీదకి వెళ్ళి, ఏసయ్యా నా ఎముకి నాయనా, నా ఎముకి ఏసయ్యా, ఆ ఎముక ఆడుందో, అది ఆడుందో ఆ ఎముక తెచ్చి నాకు ఏసయ్యా, ఎముకి ఏసయ్యా. ఇటు ఉదయం పూట ఎముక కోసమే ప్రార్థన చేశా, మధ్యాహ్నం ప్రార్థన చేశా, సాయంత్రం ఎముకే. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఓ అమ్మ ఓడి సీమోన్ గడికి ఎముకే లేదంట, ఓడికి మాత్రం పిల్లనియద్దు. ఊర్లో ఆటో దిగి లోపల రావడం, ఏ ఇంటికి వెళ్తున్నారంటే సీమోన్ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తారు. బల్లేదాను మా తల్లి, వాడికి ఎముక లేదని ఊరంతా చెప్పుకుంటుంటే, ఇంకేం లేదు ఎముక లేదని ఒకటే ప్రార్థన చేయడం మేము విన్నాము, ఇంక ఏమేమి లేవు. ఆలోచించండి ఎట్లుంటుందో జీవితాలు అల్లకొల్లోలంగా. వాడికి ఎన్ని ప్రార్థనలు చేసిన, ఎంతమంది పరిశుద్ధులు చేసిన పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, అయ్యా మా పిల్లోడు ఎముక కోసం రోజు అడుగుతున్నాడు కానీ పిల్లోడికి సంబంధం కుదరలేదు. ఒరే ఎక్కడ ప్రార్థన చేస్తుంటే, చర్చిలో కూడా ప్రార్థన చేస్తాను పాస్టర్ గారిని, నా ఎముక నాకు ఏసయ్యా, నువ్వు ఈకపోతే ఎట్టేసయ్యా. ఎవరిస్తారు నాయన పిల్లనే? ఇక్కడ చాలా మంది ప్రార్థన చేస్తుంటారు నాకు ఎముక కావాలని, వచ్చిన తర్వాత తెలుస్తుంది అది గుచ్చుకుంటుందో నేను మెచ్చుకుంటుందో అని. ఈ రాత్రి నీకు యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నీ కుటుంబమే నీకు పెద్దది, నీ భార్య నీ జీవితంలో శ్రేష్టమైంది, నీ భర్తే నీకు శ్రేష్టమైన వాడు, నీ సంఘమే నీకు శ్రేష్టమైన సంఘం. కొట్టండి చప్పట్లు గట్టి. వీళ్ళకంటే మించిన వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఈ రాత్రి యేసు వచ్చేది ఎవరి కోసం అంటే, నేను తీసుకెళ్తాను, నన్ను తీసుకెళ్తాను. కుటుంబాన్ని వదిలిపెట్టిన వాళ్ళు కాదు, ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం అంట. భార్య బిడ్డలు చూసుకోకుండా ఊరంతా చూసుకుంటారు కొంతమంది, బీరతీగల్లాగా. బీరతీగల కోసం కాదు యేసయ్య వచ్చేది. కొబ్బరి చెట్టులాగా నిలబడి ఎక్కడ కాయలు అక్కడే పడేస్తాయే అట్టి చెట్లులాగా బతికేటువంటి వాళ్ళ కోసమే యేసయ్య రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. కొంతమంది బీరతీగలు ఏంటంటే, ఇక్కడ ఇత్తనాలు వేస్తే ఎగబాకి అక్కడి నుంచి ఆ ఇంటికి పోయి 4-5 పిందులు వేసి వాళ్ళ తడికిల్లో 2 ఏళ్ళ గుమ్మాల కడ 2 మానేరే నాయన.
నక్క ముద్ది, కుక్క ముద్ది ఇవన్నీ వదులుకో. నీకే చెప్పేది, నవ్వుతున్నావు లోపల లోపల ముసిమిసి నవ్వులు, నష్టపోతావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ, దయచేసి నాతో పాటు చూడండి. అనగా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం మధ్య భాగంలో, అనగా యేసే ఏ రీతిగా పరలోకంలో వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాడు. ఇప్పుడు యేసు త్వరగా రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు అంటే కుటుంబంలో స్థానాన్ని కాపాడుకున్న కోసం రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టేసి ఇంకా గట్టిగా, కుటుంబంలో సాక్ష్యం కాపాడుకున్న వాళ్ళ కోసం. ఒకడు వచ్చి నా దగ్గర అంటాడు, యా మణిబాబు అన్న, నా భార్య ఎట్ట అయినా కానీ నా సెల్ ఫోన్ లాక్ తీసేస్తున్నాదన్న, ఏం చేయాలి, నా ప్రార్థన చేయి అన్నాడు. మరి నీ భార్య లాక్ తీసేస్తే నేనేం ప్రార్థన చేసేది? మీటింగ్లో జరిగిన సంఘటనలు ఇవన్నీ. ప్రేమ్ కుమార్ అన్న, రియల్లీ నీ భార్య లాక్ తీస్తే నేనేం చేసేది అయ్యానంటే, అన్న చేతులు లాక్ పెట్టినానా, అమ్మాయి ఐరిస్ పెట్టానా, తీసేస్తాను. ఆఖరి నా బొట్టనెలతో కూడా పెట్టుకున్నాను. నిద్రపోతుంటే నా కాలు దగ్గర సెల్ ఫోన్ పెట్టి డ్రాగ్ చేసి బయట తీసేసింది. ఇక ఏం చేయాలన్నా నేను? అప్పుడు అన్నాను నేను, అరే నిజంగా నువ్వు మారుమనసు పొందిన వాస్తవం అయితే, నిజంగా నువ్వు పశ్చాత్తాపడిన వాస్తవం అయితే, నీ సెల్ ఫోన్కి లాక్ పెట్టుకోవు. కొట్టండి చప్పట్లు గట్టి. నీ సెల్ ఫోన్కి లాక్ పెట్టుకో. ఎందుకంటే నీ భార్యకి మించిన రహస్యం నీకేముంటుంది? నీ భర్త దగ్గర నీకు ఇంకో రహస్యం ఏముంటుంది? మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఏక సంబంధాలు ఉన్నారు, ఏక పురుషులై ఉన్నారు, ఒక ఇంటెస్తులై ఉన్నారు. మీరు మీ ఇద్దరి మధ్య అరాకొరా ఎందుకు రహస్యాలు? ఏమన్నా సెల్ ఫోన్ లాక్ వేసుకుంటే తప్ప? లాక్ వేసుకుంటే తప్ప అంటూ లేదు నాయన, నీ భార్యకి తెలియకుండా లాక్ దాచుకోవడం తప్పని చెప్తున్నా. నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమిస్తే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఇంటికి పోయి చెప్పు, అమ్మాయి నా లాక్ ఇది, నా సీక్రెట్ కోడ్ ఇది, నువ్వు ఎప్పుడు కాబట్టి అప్పుడు ఓపెన్ చేసి చూసుకొని చెప్పు. చెప్తావా? నువ్వా చెప్తావా? మణిబాబానికి ఏం తెలుసు అంటే మేము పడే బాధలు మానుకోరయ్యా. నీ కుటుంబాన్ని కట్టుకో. నీ కుటుంబం చాలా విలువైంది. ఆ రోజు నోవాహు దేవుని సన్నిధిలో తన కుటుంబాన్ని కట్టుకున్నాడు కాబట్టి తనతో పాటు తన 8 మందిని రక్షించుకొని ఆ రక్షణ ఓడలోకి వెళ్ళాడు. కుటుంబాన్ని కట్టుకున్నాడు నోవాహు. తన రోజులో నిందారహితంగా బతికాడు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు తిరిగి రాబోతున్నది ఎవరి కోసం అంటే కుటుంబంలో ఉన్న పరిశుద్ధుల కోసం, భార్య భర్తలు కుటుంబస్తుల కోసం రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టి. నేను 4 విషయాలు చెప్పాను. 1, యేసుక్రీస్తు ప్రభు తన్ను తాను అప్పగించుకుని పరిచర్య చేసే వాళ్ళ కోసం రాబోతున్నాడు. 2, యేసుక్రీస్తు ప్రభు కొరకు కనుమరుగై పరిచర్య చేసే వాళ్ళ కోసం రాబోతున్నాడు. 3, యేసుక్రీస్తు ప్రభు మృతులైన వారు మొదట లేపబడ్డానికి, సజీవులైన వారి కోసం అనగా సంఘములో పరిశుద్ధతను స్థానాన్ని కాపాడుకున్న కోసం రాబోతున్నాడు. 4వదిగా కుటుంబమును పరిశుద్ధంగా కాపాడుకొని కుటుంబంలో భార్య దగ్గర, కుటుంబంలో భర్త దగ్గర సాక్ష్యాన్ని కాపాడుకున్న పరిశుద్ధుల ఎదురుకు యేసయ్య రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. ఇప్పుడు యేసయ్య ఎవరి కోసం రాబోతున్నాడంటే నా కుటుంబం కోసం రాబోతున్నాడు. చెప్పాలి ఈరోజు, నా కుటుంబం కోసం రాబోతున్నాడు. నా కుటుంబం కోసం యేసయ్య రాగానే నా భర్త మారుమనసు వెళ్ళిపోతాడు. నా భర్త వెళ్తానే నా బిడ్డలు మారుమనసు పొందుతారు. నా బిడ్డలు మేమందరం కలిసి పరలోకంలో మధ్యాకాశంలో మేఘాల మీద వెళ్ళిపోతుంటాము. మేఘాల మీద నేను, నా కుమారుడు, నా కుమార్తె, చివరికి నా అల్లుడు కూడా. వాడున్నాడు ఒకడు తోకోడు. ఆ తోకోడు కూడా నీతో పాటు వచ్చేది కాక. ఆమె ఏం లేదని ప్రార్థన చేయొద్దు. నేను ఒకరోజు ఒక ఊరు వెళ్ళాను. ఒక ఊరు వెళ్తే ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. నేను మధ్యాహ్నం పూట ప్రార్థన కూర్చున్నా, సాయంత్రం మీటింగ్ కోసం చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటే ఒక పెద్ద ఆమె వచ్చింది, ప్రార్థన కూర్చుంది. యేసయ్యా నువ్వు నా ప్రార్థన వింటావయ్యా, నువ్వు వింటావని నాకు తెలుసయ్యా. నా అల్లుడు మంచోడు కాదయ్యా, వాడు లారీ కింద చక్రాల కింద నిమ్మకాయలు పగిలినట్టు వాడు తలకాయ పటపట పగిలిపోవాలి. నాకు తెలుసయ్యా నువ్వు వాడు తలకాయ నిమ్మకాయ తొక్కిస్తావని. వాడు నా చిన్న కూతురు కొట్టాడయ్యా, నువ్వు చేస్తావయ్యా, విధురాలు పచ్చని ఉంటావయ్యా. ఆమేనని. నాకు మీరు నమ్మండి, చేతబడి చేస్తుండదా లేకుంటే ప్రార్థన చేస్తుందా నాకు అర్థం కాదు. ప్రార్థన చేస్తుందా చేతబడి చేస్తుందా అర్థం కాల. నేను అన్నాను, మరియమ్మ ఏం చేస్తున్నావు తల్లి అని అంటే, నా అల్లుడు మంచోడు కాదు ఉన్నాడు పాస్టర్ గారు, వాడు అంత చూడాలి ఈరోజు ప్రార్థనలో. అల్లుడు మంచోడు కాదు, నువ్వే విధురాలు అయిపోయినా, నీ కూతురు విధురాలు అయితే నీకు తోడు వస్తుంది. భర్త ఉంటే కదా బాగుపడుతుంది. వాడు కొట్టాడండి నా పిల్లని, కొట్టాడు. మారు మనసు కోసం ప్రార్థన ఎన్నిసార్లు చేయాలండి? మారు మనసు కోసం వాడు ఈరోజు ఉండకూడదండి. లారీ కింద నిమ్మకాయ దిగుడు దొక్కిస్తాడు దేవుడు తలకాయ. చూడు విధురాలు ప్రార్థన అంటే ఏమనుకున్నావు అనేది బైబిల్ తీసుకుని వెళ్ళిపోతా ఉండదు. నేను పిలిచి, అమ్మా నీ ఇస్త్రికి తగ్గట్టు ముసిలోడు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు, కూర్చో తల్లి కొంచెం మాట్లాడతాను. నీ ఇస్త్రికి తగ్గట్టే వెళ్ళిపోయినట్టుకున్నాడు ఆయన, అందుకని నువ్వు పెన్షన్ తీసుకుంటున్నావు. ఆయన వెళ్ళాడు ఆయన అక్కడికి. కాస్త మనసు మార్చుకొని అల్లుడు కోసం ప్రార్థన చేయమ్మా అని అంటే,
వాడిని మట్టుకు నేను క్షమించనండి. ఎందుకంటే నా ప్యానం పోయినా, నా ఊపిరి పోయినా, నా బిడ్డను కొట్టినాడు. ఈ రాత్రి నువ్వు నిన్ను కొట్టిన వాళ్ళని, నిన్ను తిట్టిన వాళ్ళని క్షమించలేకపోతే పరలోకం పోలేవరయ్యా. నువ్వు క్షమించలేకపోతే పరలోకం పోలేవు. క్షమాపణ లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. నువ్వు చస్తే కదా పరలోకం వెళ్ళడానికి. నేను పరలోకం వస్తాను అందరూ చేతులు ఎత్తారు. చేతులు ఎత్తడం అర్థమైంది, మొదట చావాలి. చస్తేనే ఆ పెట్టులో నేను తీసుకెళ్ళేది పరలోకానికి. నువ్వు భూమి మీద శారీరకంగా చావు, ఆత్మ సంబంధంగా జీవించవు. పైపైన భక్తి కలిగి ఉండవు, లోపల శక్తి కలిగి ఉండవు. ఇతరులను క్షమించలేవు, ఇతరులను ప్రేమించలేవు. క్షమాపణ అంటే నీకు నచ్చదు. పరలోకం పోతావా? ఆలోచించి చూడు నువ్వే. ఇప్పుడు యేసు ఏ రీతిగా వెళ్ళాడు, ఆ రీతిగా ఎవరి కోసం రాబోతున్నాడంటే దేవుని పోలిక కలిగి, క్షమాపణ కలిగి, ఆయన కుమారులకు కుమార్తెలుగా జీవించే వారి కోసం రాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అందుకే మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వారిని క్షమించండి. అప్పుడు మీ పరలోకమందున దేవునికి కుమారులై ఉంటారు. ఇప్పుడు దేవుని కుమారుడు, దేవుని బిడ్డగా నువ్వు ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? మొదట ఏం చేయాలి? నేను తిట్టిన వాళ్ళని క్షమించాలి. ఆమేన్. నీ తిట్టిన వాళ్ళని క్షమించాలి. తిట్టిన వాళ్ళకి ఈ రాత్రి అంత అన్నం తీసుకెళ్ళి పెట్టు. ఈ రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు అంత కానుకిచ్చి, అయ్యా నిన్ను క్షమిస్తున్నా, నేను ప్రేమిస్తున్నా. అమ్మ మొగోళ్ళకి ఆడవాళ్ళు చెప్పుకోవద్దు తల్లే, నేను చెప్పేది శత్రువులకు చెప్పుకోండి. మరి అటు కూడా ఊహించి, చాలా మంచి వాళ్ళు అండి, సామాన్లు కాదు. మణిబాబు అని చెప్పినాడుగా ప్రేమించమని. మా గట్టిగా నవ్వే తల్లే, గ్యాస్ వచ్చిపోతావు. నేను చెప్పింది ఆ క్షమాపణ కాదు, నిజమైన క్షమాపణ ఒకటి ఉంది. అందరికి ప్రార్థనకు పోతా, వాళ్ళ ఇంటికి నేను ప్రార్థనకు వచ్చి, నువ్వేం పరిశుద్ధుడివి, పాస్టర్ గారు నువ్వు వాళ్ళ ఇంటికి నువ్వు పో, ప్రార్థన చేసుకొని రా, నేను రాను పో. నా ప్రాణమైన వాళ్ళతో మాట్లాడు. నువ్వు ప్రాణం పోతుంది, నువ్వేంది మళ్ళీ మాట్లాడేది? నువ్వు ప్రాణం పోయిన క్షమించకపోతే నువ్వు పరలోకం పోతావు అనుకుంటున్నావా? అయ్యా నా రెండు చేతులు నీకు దండం పెట్టి చెప్తున్నా, నేను గాయపరచాలని కాదు. ఈ రాత్రి నువ్వు క్షమాపణ అన్నది ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, క్రీస్తు యేసు కలిగిన మనసు నీలో ఉంటుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వాళ్ళే పరలోకంకి వెళ్తారు. అందుకే దేవుని రాజ్యము రక్త మాంసంతో కూడింది కాదు. అది దేవుని రాజ్యం మాటలతో కూడింది కాదు, అది శక్తితో కూడింది. ఆ శక్తితో కూడిన వాక్యం ఎవరి హృదయంలో అయితే ఫలిస్తుందో వారు క్షమించగలుగుతారు. ఆమేన్. చెప్పండి గట్టిగా, చెప్పండి ఇంకొకసారి. నేను క్షమిస్తాననే వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. ఇద్దరు. నేను క్షమిస్తాను, ఇంక నేను వాళ్ళ మీద కోపం చూపించను, నేను క్షమిస్తాననే వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. నాకు బాగా గుర్తున్న సంఘటన, ఈ మాట చెప్తానండి. ఒక భర్త భార్యను కొట్టి ముక్కులు చెవులు తెగ్గోసి వెళ్ళిపోయాడు. ముక్కులు చెవులు తెగ్గోసి వెళ్ళిపోయాడు యేసయ్యను నమ్ముకున్నందుకు. ఈ మనిషి వెళ్ళిపోయినాడు. సరిగ్గా అతను సామర్లకోట నుంచి రాజమండ్రికి వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఒక ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కాడు. ఉండట్టుగుండి ఆ ట్రైన్లో తోపుడికి రద్దీకి వాడు అమాంతంగా కింద పడ్డం కూడా ఆ మెట్ల మధ్యలో కాలు ఇరుక్కుపోయింది. మిగిలిన నడుము, తల అంతా కూడా ఆ పట్టాల మీద పడింది. ఆ పట్టాల మీద ఆ రాళ్ల మధ్యలో వీడు బరబర లాక్కొని పోతున్నాడు, అరుస్తున్నాడు రకరకాల పేర్లు పెట్టి. 3 కోట్ల మంది పేర్లు పెట్టి పిలిస్తే బండి ఆగలేదు. నా భార్య ఆరాధిస్తున్న దేవుడా నన్ను కాపాడు అనగానే బండి అట్లా టక్కన ఆగిపోయింది. హల్లెలూయా. వాడు పేగులు బయట వచ్చేసాయి. మనిషి చిందరవందరైపోయాడు. వాడు కట్టుకున్న పంచులోనే వాడిని మూట కట్టి ఆ ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టినారు. బండి వెళ్ళిపోయింది. ఈ లోపల ఎవరో ఒక గార్డు వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని రాజమండ్రి హాస్పిటల్లో చేర్పించారు. ఈ లోపల ఇంటికాడ రక్తపు మడుగుల్లో ఈ మహాసాధ్వి ముక్కులు తక్కువ వేస్తున్నాడు, చెవులు తక్కువ వేస్తున్నాడు, ఈ మెడంతా తక్కువ వేస్తున్నాడు. దాదాపు 29 కుట్లు వేసుకొని ఆ మహాతల్లి భర్తను చూద్దామని హాస్పిటల్కి వచ్చింది. భర్తని ఆ పేగులన్నీ కడిగి వాళ్ళు లోపలేస్తుంటే తట్టుకోలేక భర్త దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నట్ట ఆపరేషన్ థియేటర్ ముందు. యేసయ్యా నా భర్తకు రక్షణ దయచేయి, నా భర్తను నేను క్షమిస్తున్నాను, నా భర్తను నేను ప్రేమిస్తున్నాను అయ్యా,
ఆ చుట్టుపక్కల అంటారు సిగ్గులేందన్న, ఇంతకుముందు కదా వాడిని కొట్టెళ్ళాడు, ముక్కులు కోసాడు, చెవులు కోసాడు, వాడిని మళ్ళా నువ్వు క్షమిస్తున్నావా అని అందరూ ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆమె అన్నది, అవును నా భర్తను నేను క్షమిస్తున్నా, నా భర్తను నేను ప్రేమిస్తున్నా, నా భర్త నన్ను కొట్టినప్పుడే నేను క్షమించేశాను, నా భర్త నన్ను తిట్టినప్పుడే క్షమించేశాను, నా భార్య నన్ను కసురుకున్నప్పుడే నేను క్షమించేశాను. కొంతమంది గుడ్లు మూట కట్టుకుని వెళ్ళిపోతుంటారు పాస్టర్ గారు. వాడిని బస్ స్టాండ్లో పోయి ఎత్తుకాలి, మళ్ళీ ఆల్బర్ట్ గారు ఏడెత్తుకాలి వాడిని, చెప్పండి గారు ఏడెత్తుకాలండి, చెప్పండి నేనే కందుకూరు బస్ స్టాండ్లో ఎత్తుకాల, సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పోయి ఎత్తుకాల, కావాలి పోయి ఎత్తుకాల, ఆ బస్ స్టాండ్లో నిలబడిన ఆటో వాళ్ళని అడగాల, ఏమ్మా నా భర్త వచ్చినాడు ఎక్కినాడు బస్ ఏమన్నా మాకు మూట కట్టుకుంటున్నాడు జోలు సంచులు, ఈ దారిని పోతున్నాడు పోటీ, ఈ బిడ్డ వెళ్ళాలి ఏడ్చుకుంటే ఎత్తుకుంది అల్లాడిపోయాడు. అదేదో ఇంట్లో ఉన్నప్పుడు 4 దెబ్బలు తిట్టుకున్నప్పుడు, ఇద్దరు కొట్టుకున్నప్పుడు నన్ను క్షమించేయి అంటే ఒక మాట పోయి ఉండదా, నిన్నేందని క్షమించేది అన్నావు, పరువు బజార్ మీద పడింది, ఇంటి పరువు పోయింది, ఇప్పుడు నాకు భర్త కావాలనుకున్నావు, ఎలా కుదురుతుంది బిడ్డ? అందుకే సామెతల గ్రంథం 14:1 రాయబడింది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతుల్లో తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది. నువ్వు జ్ఞానవంతురాలు ఈరోజు నీ భర్తను క్షమిస్తావు, నువ్వు జ్ఞానవంతుడైతే ఈరోజు నీ భార్యను ప్రేమిస్తావు. ఈరోజు నువ్వు జ్ఞానవంతుడైతే ఎవరైతే నిన్ను ద్వేషించారో, హింసించారో, నిన్ను నిందించారో వాళ్ళని ఈరోజు గట్టిగా చేతులు పట్టుకుని క్షమాపణ అడుగుతావు. కొట్టండి చప్పట్లు గట్టిగా. నువ్వు ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో శత్రు యొక్క కోటగోళ్ళు కూలిపోతాయి. ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో సాతానుడి యొక్క కోటగోళ్ళు కూలిపోతాయి. ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో సాతానుడు ఓడిపోతాడు. ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో క్రీస్తు యొక్క నిబంధన రక్తము నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ మీద పని చేయడం ప్రారంభిస్తుంది. కొట్టండి చప్పట్లు వేసే గట్టిగా. 4 రోజుల తర్వాత కోమాల నుంచి బయటకు వచ్చాడు ఈయన. భార్య కాళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. వెంటనే ఆయన, మాయ్ నేను కొట్టాను, నేను నీ ముక్కులు చెవులు తెగ్గోసాను, నా మీద నీకు కోపం లేదా? చిన్నమ్మాయి చెప్పమ్మా, నా మీద కోపం లేదా నీకనంటే ఆ భార్య ఆ బయటకు తీసుకొచ్చి ఆయన ముఖవన్న తుడిచి, అయ్యా నువ్వు నన్ను కొట్టినప్పుడే, నువ్వు నన్ను తిట్టినప్పుడే నేను ఆ రోజే క్షమించేశానయ్యా. నీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ లేదు, నీ మీద నాకు కొంచెం కూడా కోపం లేదు, కొంచెం కూడా నాకు ద్వేషం లేదు, నాకు ప్రేమ తప్ప ఇంకేమీ లేదయ్యా నాకు అని చెప్పగానే భర్త 2 చేతులు జోడించి, తల్లి నేను ఇంకెప్పుడు ఏమననే, నాకు కళ కనపడింది, ఆ కళ చెప్తాను. నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాను, నా పేగులన్నీ ఒక గిన్నెలో కడుగుతున్నారు, కడిగి లోపలేస్తున్నారు, డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు, ఈ మనిషి బతకడు, ఇంక చచ్చిపోతాడు, పేగులన్నీ చల్లా చెదిరైపోయినాయి, పేగులు కూడా చిట్లిపోయి ఉన్నాయి, వాటిని కుట్లేయడం కష్టం, బతికితే చూద్దాం చస్తే చూద్దామని నార్మల్గా వాళ్ళు నా పేగులు కడిగేసి ధర్మాసుపత్రి కాబట్టి లోపలేసి కుట్లు వేసారు. నన్ను తీసుకెళ్లి పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడేశారు. నా కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి, మత్తు దిగిపోతుంది. ఆ సమయంలో నేను ఏడుస్తున్నాను, నా భార్య కొలుస్తున్న దేవుడా నన్ను కాపాడు, నా భార్యను కొట్టానయ్యా, నా భార్యను కొట్టాను, నన్ను క్షమించయ్యా అని అడుగుతుంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఆపరేషన్ థియేటర్ దగ్గరకు వచ్చి పరలోకంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాల ఆకులు తీసుకొని వచ్చి వాడు పొట్ట మీద పెట్టి కట్టాడట. వెంటనే వాడికి స్వస్థత కలిగి నొప్పి తగ్గిపోయింది. కొట్టండి చప్పట్లు. ఆ వ్యక్తి చెప్పాడు, నాకు ఈ కళ వచ్చిందమ్మా, నీ దేవుడు గొప్ప దేవుడు అని. అంటే వాళ్ళిద్దరూ ఈరోజు సామర్లకోటలో పెద్ద చర్చి కట్టి వాళ్ళిద్దరు దేవుని సేవ జరిగిస్తున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఒక క్షమాపణ సేవకు దారి తీస్తుంది, ఒక క్షమాపణ సంఘాన్ని నడిపిస్తుంది, ఒక క్షమాపణ కుటుంబాన్ని కడుతుంది, ఒక క్షమాపణ భార్య భర్తలు నిలబెడుతుంది, ఒక క్షమాపణ సంఘాన్ని తీసుకొస్తుంది, ఒక క్షమాపణ మనుషులను ఆకట్టుకుంటుంది, ఒక క్షమాపణ దేవుని యొద్దకు ప్రజలను చేరుస్తుంది. యేసు కొరకు ఎవరు ఎత్తబడతారంటే క్షమాపణ కలిగిన వాళ్ళే మొదట పరలోకానికి ఎత్తబడతారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇప్పుడు యేసు ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతిగా త్వరగా రాబోతున్నాడు. నేను 5 విషయాలు చెప్పాను. మొదట, యేసుక్రీస్తు ప్రభు తన చిత్తాన్ని చేసే వాళ్ళ కోసం రాబోతున్నాడు. 2, తను తాను మరుగుపరుచుకొని దేవుని మాత్రమే కనపరిచే వారి కోసం రాబోతున్నాడు. 3వది, దేవుని కొరకు అనగా ఎవరైతే క్రీస్తునందు మృతులై సజీవులుగా ఉన్న మన కొరకు, మృతులైన ముందున్న వారి కొరకు ఆయన రాబోతున్నాడు. 4వదిగా, ఎవరైతే ఆయన కొరకు క్షమాపణ కలిగి దేవుని ప్రేమను భూలోకాన్ని కనపరుస్తారో వారి కోసం రాబోతున్నాడు. 5వదిగా, ఎవరైతే భార్య భర్తలు కుటుంబ
కుటుంబాలలో సాక్ష్యం కలిగి ఉంటారు. సంఘంలో సాక్ష్యం ఒకే విధంగా ఉంటుంది, కుటుంబంలో సాక్ష్యం ఒకటే ఉంటుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా. చెప్పర్లే మీరు. సంఘంలో సాక్ష్యం ఒకటే ఉంటుంది, కుటుంబంలో సాక్ష్యం ఒకటే ఉంటుంది. కొంతమంది చీటికి మాటకి భర్త భార్యను కొడుతుంటాడు. ఇది సహజం అనుకుంటారు చాలా మంది. నేను మా ఊర్లో ఇలా కూర్చొని ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, మణిబాబన్నా వాడు నన్ను కొట్టేయి, నా ప్రార్థన చేయనా అని. నువ్వైతే ఏం చెప్తావు? భర్తే కదమ్మా కొట్టాడు, 4 దెబ్బలు భరించమ్మని అంటావా? నేను వెంటనే, ఎందుకు బ్రదర్ కొట్టారు, సిస్టర్ని ఎందుకు కొట్టారు, కొట్టకూడదు కాదంటే, నన్ను కొట్టాడన్నా, దుడుకర తీసుకొని కొట్టాడన్నా, ఈపు మీద కొట్టాడన్నా, నన్ను కుక్కను కొట్టినట్టు. వెంటనే ఇద్దరిని కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడాను. ఆయన ఏమాత్రం లోపడ్డా, సారీ చెప్పంటే చెప్పడం లేదు. నానిగా నీలాంటోడు సారీ చెప్పంటే చెప్పట్లేదు. ఇంక వెంటనే అమ్మాయి అంటుంది, కుక్కను కొట్టలే, నీ మగోడు నన్ను కొట్టాడన్నా, ఎవడు గొప్పవాడు తెలుసుకోమని చెప్పు అని లేచిపోతా ఉంది. ఏమనింది అమ్మాయి? నాకు అర్థం కాల. అమ్మాయి అన్నా ప్లీజ్ కమ్ బ్యాక్. ఏమన్నారు మీరంటే, కుక్కను కొట్టలో నీ మగోడు నన్ను కొట్టాడన్నా, ఎవడు గొప్పవాడు తెలుసుకోమని చెప్పండి. ఇక నాకు ఆ మాటకి ప్రశ్నకి అర్థం కాకుండా అడిగితే 10 మందిలో బాగుంటుందని అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగాను నేను, అమ్మ ఏనమ్మా ఈ మాటకి అర్థం తల్లి అంటే, ఆమెన్నది ఏమీ లేదన్నయ్యా, ఒక మొగోడు ఎంత వీరుడైనా కుక్కను కొట్టడానికి ఈదులే కర్ర తీసుకెళ్తే అది పక్క ఈదులోకి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి ఇంకొక ఈదులోకి పోతే ఇంకొక వీధిలోకి పరిగెడుతుంది. కుక్కను కొట్టలేని ఈ మొగోడు నన్ను కొట్టాడంటే ఎవడు గొప్పడు ఆలోచించుకో. ఈరోజు నీ భార్యను కొట్టే అలవాటు నీకుంటే ఈరోజు మానేసుకో. ఒకవేళ నీ భర్త నిన్ను కొడుతుంటే నువ్వు నాకు ఫోన్ చేయి, చెల్లె అక్క నువ్వు నాకు ఫోన్ చెయ్యి, నేను మా మణిబాబు అన్నకు చెప్తా, కుక్కను కొట్టలేను మగోడు నన్ను కొడుతున్నావు, నువ్వు ముందు కుక్కను కొట్టు నన్ను కొట్టు అని చెప్పు. ఇంకెప్పుడు నీ జోలికి రాడు. కొట్టండి చప్పట్లు గట్టి. సువార్త చూసుకొని వస్తా ఉన్నా నేను, ఊర్లో సువార్త చూసుకొని సైకిల్లో వస్తా ఉన్నాను. వస్తా ఉంటే ఒక తాగేసినోడు అంటున్నాడు, ఈ రోజు నేను బతకనేను, ఈ రోజు నేను చంపేస్తా, నేను బతకని, ఈ రోజు నేను లేపేస్తా చూడు అని అంటున్నాడు. నేను అనుకున్నాను, ఓ అమ్మ ఈరోజు చంపేస్తాడేమో అమ్మాయిని, ఇంకేం చేసేదిరా నాయన అని చెప్పి నేను గడగడలాడిపోతాను. ఆ రోజులు అట్టుంటాయి కోపాలు. వెంటనే ఆ అమ్మాయిని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు, తలిపేసేసాడు. ఆ అమ్మాయి లోపల అమ్మో అమ్మో నడుస్తుంది. ఏడా బిడ్డను చంపేస్తాడేమని నా మెట్ల మీదకి వెళ్ళి ఆ మెట్ల మీద కిటికీ ఇట్లా తెరిచి చూస్తే ఇంకేముండదు, వాడు కింద పడిపోన్నాడు. ఈ అమ్మాయి గుండెల మీద ఎక్కి దమాను కొడుతుంది. వాడు అన్ని దెబ్బలు తింటుందా, నిన్ను బతకనీలే, ఈరోజు నేను చంపేస్తానే, నన్ను చూడే అంటాడు. నేను ఆ కిటికీలను చూసి నాని అన్నాను, అమ్మా చచ్చిపోతాడు వదిలేయమ్మా వాడిని అని అంటే, అమాంతంగా పైకి లేసి ఓ అమ్మో మణిబాబుని చూసేసాడు. వెంటనే బయటకు తల తీసుకొచ్చి, అన్న నువ్వు కానీ రాకపోతే చంపేసి ఉంటాను అన్న. నాకు తెలిసింది లేరు నాయన, ఎవడు చచ్చుంటాడు కొంచెంకి, ఎవడి కోసం ఉన్నాడు ఏంటో చుట్టుందో నాకు తెలిసింది. అర్థమైంది. అట్టాటి పుణ్యాత్మలు కూడా పుణ్యాత్మరాలు ఇక్కడ లేకుండా బాలేదు. అమ్మా మాట నువ్వు చివాట్లు పెట్టి తిండి పెట్టకుండా 4 ఇళ్ళు తిప్పద్దు. నీ భర్తకు ఊర్లో 10 మందిలో పరువు ఉంది. అందుకే యోగ్యురాడు తన భర్త కిరీటం. నీ భర్త నీ కిరీటం, నీ భర్త లేకపోతే నీకు విలువ ఉండదు. అర్థమవుతుందా? గుండెల మీద ఎక్కి వాడిని కూర్చొని కొడుతుంది దుర్గాదేవి కొట్టినట్టు. వాడు ఆ దెబ్బలు తింటే కూడా సిగ్గులున్నాడు అంటున్నాడు, నిన్ను బతకనీలే ఈ రోజు నా చేతిలో చచ్చిపోయావే నువ్వు అంటున్నాడు. ఒక్క మాట ఆ కిటికీలోంచి కానీ చూసి అరవకుండా పోయి ఉంటే ఏదో ఒక అల్లకొల్లలో జరిగి ఉండేది. ఆ రోజు నువ్వు మానే, నువ్వు నోరు తగ్గించుకో, కుటుంబాన్ని కాపాడుకో. దేవుని సంఘం చాలా పవిత్రమైంది, కుటుంబం చాలా పవిత్రమైంది. యేసు త్వరగా రాబోతున్నాడు. ఎవరి కోసం రాబోతున్నాడు అంటే కుటుంబాల కోసం రాబోతున్నాడు. కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే దేశం బాగుంటుంది. నీ కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. నీ భర్తను తిట్టే అలవాటు ఉందా, మానేసుకో. నీ భర్తను అనుమానించే అలవాటు ఉందా, నీ భర్త గురించి ప్రార్థన చేయి. పొద్దాకు సనగద్దు, పొగబెట్టి బయట తరమద్దు. మిరపకాయల కూరలో మాత్రమే ఈ పొయ్యిలో వేయొద్దు. ఈ రాత్రి మారు మనసు కోసం నువ్వు ప్రార్థన చేయి. నీ భర్త మారు మనసు పొందుతాడు. నీ భార్య ఒకవేళ నీ మాట వినకపోతే నువ్వు బాధపడద్దు, ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయి. మారిపోతుంది. నీ కుటుంబం చాలా విలువైంది. నీ కుటుంబం ఎందుకు విలువైందంటే సంఘానికి నీ కుటుంబము పునాది లాంటిది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సంఘానికి నీ కుటుంబం పునాది. నీ సేవకునికి 2 కళ్ళు భార్య భర్తలు. నీ సేవకునికి కుటుంబం అంటే చాలా ప్రాణం.
ఒంటరిగా ఉండేవాడి ప్రేమ, కుటుంబాల మీద ఉన్న ప్రేమ చాలా ప్రత్యేకం ఉంటుంది సేవకునికి. లాభానాయ్ గారికి ఎవరి మీద ప్రేమ ఉంటుందంటే భార్య భర్తల మీద, కుటుంబం మీద, బిడ్డల మీద ఉంటుంది. నా సంఘ బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, నా పిల్లలకి మంచిగా అన్ని సమకూర్చాలని ప్రార్థన చేస్తారు సేవకుడు. ఈ రాత్రి నీ సేవకుడు నువ్వు కాపాడుకోవాలంటే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు యేసయ్య ఎవరి కోసం రాబోతున్నంటే కుటుంబాలను కాపాడుకునే వాళ్ళ కోసం, కుటుంబాల్లో సాక్ష్యాన్ని కాపాడుకునే వాళ్ళ కోసం, కుటుంబాల్ని కట్టుకునే బుద్ధిమంతురాల కోసం రాబోతున్నాడు. లేచి నిలబడి ఈ రాత్రి యేసు త్వరగా రాబోతున్నాడు. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అన్ని వేళలందునా నా యేసయ్యా ఈ రాత్రి నువ్వు క్షమాపణ అడగాలి. అన్ని వేళలందునా నాతో ఉండి కన్న తండ్రివై నన్ను ఆదరించావు. అడుగడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. అడుగు అడుగు నా తోడయ్యావు, అడిగినవన్నీ ఇచ్చావు. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. నీ ప్రేమ కౌగిలిలో నా కన్నీరంతా మరచాను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఈ యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా హౌలా షదరా లబరి బరబా దురాలా బరి బరబా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. నా ప్రాణము నీవే, నా జీవము నీవే. ఒక్క నిమిషం పరిశీలించుకుందాం. యేసయ్య నీ కోసం త్వరగా రాబోతున్నాడు. తను తాను కనపరుచుకునే వాళ్ళ కోసం అది యేసయ్య రాబోతుంది. యేసును ఘనపరుస్తూ కనుమరుగైపోయే వాళ్ళ కోసం రాబోతున్నాడు. నువ్వు యేసును ఘనపరుస్తున్నావా, లేకుంటే నిన్ను నువ్వు ఘనపరుచుకుంటున్నావా? మొర్దెకై యేసును ఘనపరిచాడు, ఆ తర్వాత కనుమరుగైపోయిన ఒక్కరోజు కూడా ప్రశ్నించలేదు. యోనా యేసయ్య చిత్తాన్ని చేశాడు, ఆ తరువాత కనుమరుగయ్యాడు. ఒక్కరోజు కూడా నేను ప్రవక్తను, నన్ను వాడుకున్నావు, నాకెందుకు ఇలా చేశావని అడగలేదు. యేసేపు అన్ని విధాలా పరిచర్య చేశాడు. నా అంతము గురించి ఒక్క మాట కూడా ఎందుకు రాయలేదని దేవుణ్ణి ఎదురు ప్రశ్న వేయలేదు. యేసును ఘనపరిచే వాళ్ళు కనుమరుగైపోతారు. వారి కోసమే యేసు రాబోతున్నాడు. యేసయ్య చిత్తాన్ని ఎరిగి సంఘంలో సాక్ష్యాన్ని కాపాడుకునే వాళ్ళ కోసం రాబోతున్నాడు. నీ సంఘంలో నీ సాక్ష్యం ఎలా ఉంది?
నీ సేవకుని దగ్గర నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సేవకుని దగ్గర నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు నోరు తెరిచి నువ్వు ప్రార్థించాలి. నీ సేవకుడు పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోలేకపోతే, నీ సేవకుడు కారుస్తున్న కన్నీళ్ళు నువ్వు అర్థం చేసుకోలేకపోతే, ఈ రాత్రి నువ్వు వెళ్ళి నీ సేవకుడిని అడుగు, అయ్యా ఈ కోటాలు ఎలా చెబుతున్నారయ్యా, ఇంత కష్టాన్ని ఇంత నష్టాన్ని ఎలా నువ్వు భరిస్తున్నావయ్యా, నేను ఏం చేయాలో చెప్పు తండ్రి, నేను చేస్తానని ఈ రాత్రి నువ్వు అడుగుతావు. కుటుంబాలు కట్టుకునే వారి కోసం యేసు రాబోతున్నాడు. భార్య భర్తల మధ్య ఒకరంటే ఒకరు పడక, నీ హృదయంలో ఇంకొకరు నుంచుకొని, నీ హృదయంలో ఇంకొకరు నుంచుకొని యేసుకు దూరమై కుటుంబాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నావు. బజార్లో పడిన కుక్కల్లాగా తిరుగుతున్నావు. ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపడి నీ హృదయాన్ని యేసుకి ఇవ్వాలి. యేసయ్య రక్తముతో నువ్వు కడగబడాలి. యేసయ్య, నా భార్యని నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను. నా భర్తను నేను క్షమిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. నా బిడ్డలు నాకు కావాలి యేసయ్య. నా భర్త ఎంతో ప్రేమ గలవాడు. నా భర్త మారు మనసు కోసం ప్రార్థన చేస్తా. ఇప్పుడు దాకా నా భర్త బాగుపడితే చూడకూడదు అనుకున్న వాళ్ళు ఎదుట నా భర్త బాగుపడడం నేను చూడాలి, వాళ్ళు కూడా చూడాలి. నా భర్త గొప్పోడు అవ్వాలి యేసయ్య. నా భార్య 10 మంది ముందు తలెత్తుకుని బతికేటట్టుగా నా భార్య ఇక మీద నుంచి గొప్ప ఇల్లాలుగా ఉండాలి. నీ కుటుంబ ప్రార్థన నీ సంఘానికి మూలం. నీ కుటుంబ వ్యవస్థ సంఘానికి మూలం. నీ కుటుంబంలో ఉన్న దశమ భాగం నీ సేవకునికి చాలా ప్రాముఖ్యమైంది. సంఘ పరిచర్యకు ప్రాముఖ్యమైంది. ఇవ్వు, దేవునికి నీ దశమ భాగం ఇవ్వు. నీ సేవకుని మనసును అర్థం చేసుకొని పరిచర్య కోసం సహకరించు, ప్రార్థించు, కన్నీరు కార్చు. నీ సేవకుడు హృదయంలో ఉన్న ప్రసవ వేదన అర్థం చేసుకుంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు నీకు. ప్రతిరోజు ప్రసవ వేదనే. సజీవులైన వారి కోసం, మొదట మృతులైన వారి కోసం, ఆ మీదట సజీవులైన సంఘంలో ఉన్న పరిశుద్ధుల కోసం యేసు రాబోతున్నాడు. ఈ రాత్రి యేసయ్య వస్తే నువ్వు రెప్పపాట్లో మారడానికి నీ హృదయము పరిశుద్ధంగా ఉందా? నేను నీ హృదయంలో ఎక్కడ పాపం ఉందో ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. ఏ పాపం నేను బలహీనుడిగా చేసిందో, ఏ పాపం నేను యేసుకు దూరం చేసిందో, ఆ ఒక్క పాపమే కదా యేసుకు నేను దూరం చేసింది. ఆ ఒక్క రహస్య పాపమే కదా యేసుకు నేను దూరం చేసింది. ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అది సెల్ ఫోన్ పాపమైన, రహస్య పాపమైన, వ్యక్తిగత పాపమైన, మనసులో గూడు కట్టుకున్న పాపమైన, చివరికి చీకటి పాపమైన, ఈ రాత్రి యేసు రక్తంతో నువ్వు కడగబడు. యేసు నీ కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. యేసు నీ కొరకు తన తాను అప్పగించుకున్నాడు. యేసు నీ కొరకు వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. యేసు నీ కొరకు వ్యాధిగ్రస్తుడుగా మార్చబడ్డాడు. యేసు నీ కొరకు సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. యేసు నీ కొరకు చింతాక్రాంతుడుగా మార్చబడ్డాడు. యేసు నీ కొరకు తన్ను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకొని సిలువ మరణాన్ని భరించాడు. అది నీ కోసం, నా కోసమే. అదుగో యేసయ్య రక్తం ఇక్కడ నిలబడి ఉంది. యేసు, నేను పాపిని, నా పాపాన్ని క్షమించు. అందరూ నాతో పాటు ప్రార్థన చెప్పాలి. యేసు, ఇంకా గట్టిగా. యేసు, నో, ఇంకా గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, నా ప్రతి పాపాన్ని నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. నేను చేసిన ప్రతి పాపమును, రహస్య పాపమును, బహిరంగ పాపమును, తలంపుల్లో ఉన్న పాపమును, నా మనసులో ఉన్న పాపాన్ని నీ ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. ఈ రాత్రి నన్ను కడిగి పరిశుద్ధపరచండి. యేసు రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచండి. ఈ రాత్రి నువ్వు నాకు కావాలి యేసయ్య. నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఒకవేళ నీ పిల్లలు లేకపోతే నీ కుడి హస్తాన్ని అక్కడ ఉంచండి. పొట్ట మీద. నీకు ఉద్యోగం లేకపోతే నీ తల మీద నీ కుడి హస్తాన్ని ఉంచు. నువ్వు అనారోగ్యంతో ఉంటే నీ కుడి హస్తాన్ని ఎక్కడ అనారోగ్యం అక్కడ ఉంచు. ఈ రాత్రి నా యేసయ్య నేను స్వస్థపరచబోతున్నాను. నా యేసయ్య నేను స్వస్థపరచబోతున్నాను. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడి హస్తాన్ని ఉంచారో ఇప్పుడు అక్కడ ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. సంపూర్ణమైన విడుదల దయచేయండి. సంపూర్ణమైనటువంటి విడుదల దయచేయమని కోరుకుంటున్నాను. ఎక్కడైతే నీ బిడ్డలకు వ్యాధి ఉందో ఆ వ్యాధి యేసు నామములో వెడలిపోవును గాక. ఆ వ్యాధి యేసు నామములో వెడలిపోవును గాక.
ప్రతి థైరాయిడ్ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, హెచ్ఐవి వ్యాధులు, ప్రభు అర్థరైస్ వ్యాధులు, నీ బిడ్డలకి ఏ వ్యాధుల చేత అయితే ఈ రాత్రి బాధపడుతున్నారు, కీళ్ళ నొప్పులతో కూడినటువంటి ఎముకల వ్యాధి, యేసు నామములో బిడ్డలు విడిచిపెట్టి పో. ఈ రాత్రి సంపూర్ణమైన స్వస్థత నీ బిడ్డలకు కలుగును గాక. గర్భ సంచలన నీటి గుడ్డలు యేసు నామములో తొలగిపోవును గాక. థైరాయిడ్ వ్యాధి వల్ల నీ బిడ్డలు అనుభవిస్తున్న మానసికమైన వ్యధ ఇప్పుడే ముట్టి స్వస్థపరచబడును గాక. మైగ్రేన్ వ్యాధులు యేసు నామములో వెడలిపోవును గాక. ఈ రాత్రి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగం అనుగ్రహించబడును గాక. ఎన్ని ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఫెయిల్ అయిపోయిన జీవితాలు ఈ రాత్రి సక్సెస్ఫుల్ గా నిలబడును గాక. పిల్లలు లేకుండా ప్రభు అనేక మంది చేత గొడ్డుపోతులను అనిపించుకుంటున్న నీ బిడ్డలు ఈ రాత్రి ఒక సంతతి కలిగిన ఇల్లాలుగా ఉండును గాక. ఈ రాత్రి ఒక సంతతి కలిగిన ఇల్లాలుగా నీ బిడ్డ ఉండును గాక. నీ బిడ్డ కుటుంబం దీవించబడును గాక. నీ బిడ్డ ఒడిలో చక్కనటువంటి పిల్లలు ఉండుదురు గాక. కుటుంబాల్లో ఆశీర్వదించండి, సంఘాన్ని దీవించండి, నీ దాసుని దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారనే వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నన్ను యేసయ్య తాకారు అనేవాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. చెక్ చేసుకోండి, పరీక్షించుకొని మీ కుడి హస్తం పైకి చూపించండి. ఇలా చూపించండి. థ్యాంక్ యూ జీసస్. మిగిలిన వాళ్ళు అలాగా కూర్చోండి. చేతులు పైకి ఎత్తిన వాళ్ళు మాత్రం అలాగే నిలబడండి. మిగిలిన వాళ్ళు మాత్రమే కూర్చోండి. మిగిలిన వాళ్ళు మాత్రమే కూర్చోండి. మిగిలిన వాళ్ళు మాత్రమే కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్. దాదాపు ఒక 25 మంది మీ అందరి దగ్గర సాక్ష్యాలు చెప్పించాలంటే ఉదయం అయిపోతుంది. దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచినందుకై నా మనసారా దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ సాక్ష్యాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక 2 నిమిషాలు సమయం ఇస్తారా? 2 నిమిషాలు. మీలో ఒక ఇద్దరు సాక్ష్యం చెప్తారా? బ్రదర్స్ లో ఒక ఇద్దరు, సిస్టర్స్ లో ఒక ఇద్దరు సాక్ష్యం చెప్తారా? చెప్తా ఉన్నాను. వస్తారా? ఒరే నాయన, 1 కేజీ బంగారం అంకిచ్చారు. వస్తారమ్మా ఇప్పుడు? ఆ జుమ్కి కమ్మలు, ఆ మాటి వాళ్ళకి ఇచ్చి రామ్మా, చెప్దు. ఏసై కోసం సాక్ష్యం చెప్పలేరమ్మా? ఇప్పుడు ఏం జరిగింది ఆ సాక్ష్యం చెప్పండి. మైక్ అట్టి అక్కకు మైక్. 2 నిమిషాలు, ఒక్కొక్క నిమిషం చిన్న సాక్ష్యం చెప్పండి. ఆయన మైక్ అట్టి రండి సిస్టర్, ఇక్కడ రండి. మీరు చెప్తే అన్యులు ఉన్నారు చుట్టుపక్కల, అన్యులు వింటారు. మీ సాక్ష్యం ద్వారా అన్యులు రక్షించబడతారు. అందుకోసం మిమ్మల్ని రమ్మని. అర్థమైందా? థ్యాంక్ యూ జీసస్. అందరికీ ప్రైజ్లాలు. సమయం ఇచ్చిన అందరికీ ప్రైజ్లాలు. అయితే నేను నిజామాబాద్లో ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చి ఒక 10 days అవుతుంది. కానీ నేను అక్కడ ఉదయం 5 గంటలకే ప్రార్థన చేసుకుంటా. కానీ ఇక్కడికి వచ్చినాక తగ్గిపోయింది అన్నట్టు ప్రార్థన. పని వల్ల, కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తగ్గిపోయింది. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నా. కానీ ఇంక నుంచి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. ఇంకొకరు ఎవరైనా సాక్ష్యం చెప్పండి. ఇంకొకరు, ఎంతో మంది లేచారు కదా, సాక్ష్యం చెప్తాను. ఇంకొకరు సాక్ష్యం చెప్పండి. అక్కకి ఇవ్వండి, చెల్లి అక్కకి ఇవ్వండి. నా సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఏం జరిగింది అదే చెప్పమ్మా. ఇప్పుడు ఏం జరిగింది అదే ఇక్కడ నొప్పిగా ఉంది, మైక్ పట్టుకోమ్మా, మైక్ పట్టుకో. నడువు నొప్పిగా ఉన్నింది. ఎంతకాలంగా ఉన్నిందమ్మా? ఒక 20 రోజుల మించి ఉన్నింది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. చెయ్యి పెట్టిన కాడ ప్రార్థన చేస్తానన్నప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు నొప్పి లేదమ్మా నీకు? లేదు. చప్పట్లు కొట్టేసి మహింపరచండి. అయితే 20 రోజుల మించి నేను సోమవారపోతుగా ప్రార్థన చేయాలంటే చేయలేకపోతున్నా. అది వరకు స్నానం చేసి లేగాలి ప్రార్థన చేసుకునేదాన్ని సాయంకాలం పూట. 20 రోజుల మించి నాలో ఏ సాతాను పట్టుకుందో కానీ నేను ప్రార్థన చేయలేక 20 రోజుల మించి నేను సాతాను వల్ల పడిపోయి సోమవారపోతుని అయిపోతున్నా. నేను రోజు ఏడవటం ఏంది తండ్రి, నేను పొనుకోనేది మనుషులు అనుకుంటున్నా. కాళ్ళు నొప్పులు లేలాక ఏంది తండ్రి నాకు ఇది శ్రమ ఏంది. మా భర్త గారికి కూడా బాగలేదు, ఆయనకి లివర్ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ పసికిరలేని 5 వారాలు మందిరానికి వచ్చాడు, ఇంకా రాలేక మళ్ళీ తాగుడులో పడిపోయాడయ్యా. ఆయన గురించి ప్రార్థన చేయండి మీరందరూ. నాయన నా గురించి కూడా ప్రార్థన చేయండి. నేను సోమవారం పోతనైపోతున్నా. బాప్టిజం కూడా పొందా నేను.
నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యా. ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ తల్లి, చక్కగా చెప్పారు. చదువు రాకపోయినా ఎంతో చక్కగా చెప్పారు. సంస్కారంగా మనస్కరంగా సాక్ష్యం చెప్పగలరు. ఎవరిని దీవించుగా. ఈ రాత్రి మీ కుడి హస్తాలు చాచండి. లాభానేక కోసం ప్రార్థించాలి. ఒక క్షణం ఇలా. ఎలక్షన్ అయిపోయిందిగా, ఇష్ట జాచి ఓట్లు అడిగినట్టు. ఇంకా ఈ వయసులో దేవుని సేవ చేస్తారు. అరే దేవుడిగా అంకుల్ తీరా, ఈ పెళ్లి కొడుకుంది దేవుని కోసం. డూయింగ్ ద వండర్ఫుల్ మినిస్ట్రీస్. రాత్రి నేను ఎర్రబల్లో ఉన్న 3 గంటలకు కావాలో ట్రైన్ ఎక్కితే 7 గంటలకు నేను నాయుడుపేటలో దిగి చర్చికి వెళ్ళేటప్పటికి 8, 9 గంటలకు చర్చ్ స్టార్ట్ అయ్యింది. 12 గంటల దాకా వాకింగ్ చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి బయలుదేరి జస్ట్ కావాలి రావడం, తిరిగి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ రావడం. నేనే ఇలా అనుకుంటుంటే ఈ వయసులో కూడా వీళ్ళు ఇంత పరిచయం చేశారంటే, ఈ వయసు వచ్చేటప్పటికి మేము ఎలా ఉంటామని సిగ్గు కలిగి ఈ దైవజనుడిని చూసినప్పుడల్లా నా మనసు పరితాపం పొంది యేసయ్య కొరకు జీవింపబడ్డానికి రోషం తెచ్చుకుంటాను. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ వయసులో కూడా వీళ్ళు రాజీ పడుకుని సేవ చేస్తున్నారు. బిడ్డటోళ్ళు మనకు కావాలి. పెద్ద తలలు ఉండడం చాలా ప్రాముఖ్యం. మీ కుడి హస్తం చాచండి బిడ్డ. అయ్యగారికి దేవుడు ఇంకా ఆరోగ్యం ఇచ్చేటట్టు, ఇంకా కృపనిచ్చేటట్టు, క్షేమం ఇచ్చేటట్టు, ప్రేమగల మాతండి. సేవకులు కూడా నాయన మన అన్నాలు మళ్ళీ తిందుర్రా. అరే అయ్యా మీరు కూడా చేతులు దాచండి. బో మీకే చేతులు దాచండి. ప్రేమగల మాతండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో దైవజనుల కోసం ప్రార్థిస్తున్నాను. మీ దైవజనులు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్నాం. తన ద్వారా ఆయన తన గర్భంలో నుంచి అనేక మంది సేవకులు వచ్చారు. వాళ్ళలో జర్మియా గారు ఒకరు. ప్రభా ఇంకా తెలియకుండా ఇంకెంతమందో సేవకులందరూ వచ్చారు. ప్రభా నీకు వందనాలు. ఈ దైవజనుడు ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో నిలిపి గొప్ప పరిచర్య జరిగించారు. నాయన భోగభాగ్యాలు, గనులు, సామాన్యులు హర్షించినట్లుగా నీ దాసును మరుగుపరిచి నీ చిత్తములో సేవ చేయించుకున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ వయసులో కూడా నీ సత్య సువార్తను ప్రకటిస్తున్నందులకై నా మనసారా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దైవజనుడు దీవించబడును గాక. నిండు 100 ఏళ్ల ఆయుష్ అనుగ్రహించబడును గాక. ఆత్మ సంబంధమైన దీవెల చేత నింపబడును గాక. పర సంబంధమైన దీవెల చేత నింపబడును గాక. ఇంకా క్షేమకరమైన ఆరోగ్యం, కృపను, క్షేమమును దయచేయమని, కుటుంబాన్ని, సంఘాన్ని, బిడ్డలను దీవించమని, ప్రాంతాన్ని దీవించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి. దేవుడు నిన్ను దీవించును గాక. చెప్పండి. లాభానయ్య గారు దేవుడిని దీవించును గాక. దేవుడిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈరోజు చెప్పబడిన మెసేజ్ రేపటి రోజున యూట్యూబ్లో టెలికాస్ట్ అవుతుంది. జస్ట్ మీరు మణిబాబు టైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడిని దీవించును గాక. దేవుని స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ కూటముల యొక్క మొదటి దినమున మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలా చాలా దూరం నుంచి వచ్చిన వారు కూడా కనబడుతూ ఉన్నారు. మరి మీకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సంవత్సరంలో మే నెల 19వ తారీఖు నుండి 3 రోజులు మీటింగులు జరుగుతుంటాయి. ఈ మీటింగులు ఖచ్చితంగా మణిబాబు గారిని ఆహ్వానిస్తాను నేను. మరి 19వ తారీఖు ఆదివారం రావడం ఒక ఆటంకంగా ఉన్నది. అయితే ఈ ఆటంకాన్ని ఏం చేయాలనుకుంటున్నాను. మరి పాస్టర్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, మన కుటుంబంలో పనికి నేను ఆటంకపరుస్తానంటయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈ సంఘము ఆయన కుటుంబంగా భావించి ఒక డేటు ఆదివారమైనా సరే ఈరోజు ఆయన వచ్చి వర్తమానం అందించినటువంటి
దైవజనుడికి సంఘం తరపున నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు వచ్చిన దైవ సేవకులకు పేరు పేరు వరుసన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జెర్మియా గారు వచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తాడు. తర్వాత వచ్చిన వారందరికీ భోజనాలు సిద్ధంగా ఉన్నవి. భోజనాలు తిని వెళ్ళండి. మళ్ళా రేపు రండి, ఎల్లుండి రండి. రేపు రాజన్న గారు వస్తాడు సువార్త అందించడానికి. ఎల్లుండి జెర్మియా గారు సువార్త అందిస్తాడు. కాబట్టి ఈ 3 రోజులు వచ్చి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మేము అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి ముగింపు ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, వాక్యము ద్వారా మాకు ప్రత్యక్షమై మేము ఎలా జీవించాలో సంఘమును చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చెప్పబడిన వాక్య ప్రకారంగా అనేక మంది కుటుంబాలను మీరు కట్టి సంఘానికి దీవెనకరంగా, దేశానికి ప్రయోజనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి మీ చేతులు అప్పచెప్పుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానమైన సన్నిధి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని దైవ సేవకులు వారి భవిష్యత్తు పరిచయం సదాకాలం కృపతోడుగా ఉండి క్షేమం నుంచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఈ వైపుకి వచ్చి చేయించుకునండి. భోజనాలు సిద్ధంగా ఉన్నవి. వచ్చినటువంటి వారందరూ